హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది? 4th వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ చూసి ఏమనిపించింది ఫ్రెండ్స్? మీకు సోనియాని చూస్తే ఎంత మందికి వరస్ట్ బిహేవియర్ అనేసి అనిపించింది చెప్పండి. అసలు ఆ వయసులో పెద్దవారైన ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసినప్పుడు, ఆయన నామినేట్ చేస్తున్నప్పుడు ఎంత వరస్ట్ గా మాట్లాడింది ఆయనతోటి. ఆయనేమో మీరు మీరు అంటుంటే ఒకసారి నువ్వు అనేసి అంది, ఆ తర్వాత మీరు అనంది. అలాగే నబిల్ నామినేట్ చేసినప్పుడు కూడా నబిల్ ఆగండి ఆగండి అంటుంటే ఆవిడ మాత్రం నువ్వు 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 అని మాట్లాడుతూనే ఉంది నామినేట్ చేసినంతసేపు. అలాగే ఆయన ప్రతిసారి వరస్ట్ సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్, బయాస్డ్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని పిలిచినప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే నిజంగా చూస్తున్నప్పుడు రాసుకుంటున్నప్పుడు చాలా కోపం వచ్చింది సోనియా మీద. అదే నబిల్ ప్లేస్ లో ఏ పృథ్వీ లాంటి వాళ్ళు ఉండుంటే వెళ్ళి ఒకటి వేసేవారేమో అనేసి అనిపించింది. అంత వరస్ట్ గా బిహేవ్ చేసింది, అంత వరస్ట్ యాటిట్యూడ్ తో, అంత యాటిట్యూడ్ గా మాట్లాడింది అసలు నబిల్ తోటి. మళ్ళీ 2 రివెంజ్ నామినేషన్లే చేసింది. ఆదిత్య గారు నామినేట్ చేశారు, ఆదిత్య గారు నామినేట్ చేసింది. నబిల్ నామినేట్ చేశాడు, నబిల్ ని నామినేట్ చేసింది. 2 రివెంజ్ నామినేషన్లే చేసి, అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళనే తిరిగి నామినేట్ చేసి అంత యాటిట్యూడ్ గా మాట్లాడడం నాకైతే చాలా వరస్ట్ గా అనిపించింది. యష్మి వచ్చేసి దెబ్బకి నోరు మూయించింది సోనియా అని అనిపించింది. యష్మి సరైన మొగుడు అనేసి అనిపించింది సోనియాకి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. అంటే అంతమందిని మాట్లాడనివ్వకుండా తన దగ్గర ఉన్న స్కిల్స్ తోటి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తోటి నోరు మూపిస్తుంది. నబిల్ ఇవాళ అయినా ఎక్కడ ఆగలేదు, ఆయన పాయింట్ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన క్లియర్ గానే ఉన్నాడు, చాలా బాగా మాట్లాడాడు. కానీ అలాంటి సోనియాని కూడా యష్మి తన పాయింట్స్ నోరు మూయించిన విధానం చూస్తే సూపర్ అనిపించింది. యష్మి గ్రాఫ్ సూపర్ గా వెళ్తుంది అనేసి అనిపించింది. అంటే హర్ట్ చేయకుండా. ఈవిడైతే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబిల్ అని ఎదుటి హర్ట్ చేసేలాగా, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలాగా, ఎదుటి వాళ్ళు ఒక మాట అనేలాగా తిరిగి ఆమె బ్యాడ్ గా అలా మాట్లాడుతుంది. కానీ యష్మి అలా ఏం మాట్లాడకుండా కరెక్ట్ గా తన దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని చెప్పి నామినేట్ చేసిన విధానం సూపర్ గా అనిపించింది. దెబ్బకు నోరు మూసింది సోనియా అనేసి అనిపించింది. తర్వాత మణికంఠన్ చూస్తే ఈ రోజు పాపం అనిపించింది. నామినేషన్స్ లో అందరూ ఫిజికల్లీ వీక్ అని నామినేట్ చేశారు. యష్మి, ప్రేరణ వీళ్ళందరూ అదే పాయింట్ చెప్పి నామినేట్ చేశారు. అదైతే పాపం అనిపించింది. ఎందుకంటే ఆయన కింద పడిన ఆ బక్కపలిచిన బాడీ తోటి చాలా వరకు గేమ్ ఆడాడు, డబ్బని తగిలింది నెత్తికి, అయినా సరే గివప్ ఇవ్వకుండా గేమ్ ఆడాడు. ఆ గుడ్ల టాస్క్ లో ఎండ్ బజర్ మోగే వరకు ఆ గుడ్లని గ్రాప్ చేసి ప్రొటెక్ట్ చేసే విధానంలోనే ఉన్నాడు. అలాంటి వాడిని ఫిజికల్లీ వీక్ అని చెప్పి నామినేట్ చేయడం పాపం అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంకా నిన్న కన్ఫెషన్ రూమ్ లో చూపించిన వీడియోని దాన్నే క్యారీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అంత స్ట్రాంగ్ గా పెట్టలేదు పాయింట్స్. పృథ్వీ అదే చెప్పాడు, అందరు వీక్ అని చెప్పి నామినేట్ చేశారు. పాపం ముందు అయినా ఆయన బాగా ఆడి వాళ్ళన్న పాయింట్ ని మార్చాలి ఆయన, అప్పుడే ఆయన హీరో అవుతాడు మణికంఠ. సరే ఫ్రెండ్స్, ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ మార్నింగ్ సాంగ్ ప్లే చేశారు. ఇంకా అబ్బాయి వెళ్ళిన తర్వాత నైట్ జరిగిన లైవ్ ఏమి చూపించలేదు, డైరెక్ట్ గా సాంగ్ ప్లే చేశారు. రంగస్థలం మూవీలో సాంగ్ ప్లే చేశారు. తర్వాత మణికంఠ నబిల్ తో మాట్లాడతాడు అనమాట. నీకే పాయింట్స్ మీద నామినేషన్ వేస్తారనుకుంటున్నావు, అంటే నీకు నామినేషన్ వేస్తే ఎదుటి వాళ్ళు ఏ పాయింట్స్ చెప్తారనుకుంటున్నావు అనేసి అంటే, నాకైతే నా తప్పులేం అనిపించట్లేదు. అంటే ఆయన బాగానే చేశాడు, సంచాలకులుగా బాగానే చేశాడు, తన బెస్ట్ తను ఇచ్చాడు. ఆ రోజు ఎక్స్ టాస్క్ లో నబిల్ నాకు సంచాలక డ్యూటీ ఇచ్చారు, నేను 100% చేశా. వాళ్ళకి బయాస్డ్ అని చేసి తప్పు చేశారు. స్ట్రిక్ట్ సంచాలకులుగా ఉందాం అనుకున్నా, సంచాలకులు అంటే వీడులా అనిపించుకుందాం అనుకున్నా. తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో పాపం అవే పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారు. పృథ్వీ, సోనియా ఇద్దరు ఏం చెప్పారు? ఫెయిల్డ్ సంచాలక్ అంటారు, బయాస్డ్ సంచాలక్ అంటారు. అంటే వాళ్ళ క్లాన్ కి సపోర్ట్ చేస్తావు, మా క్లాన్ కి సపోర్ట్ చేయలేదు అంటారు. కానీ మనకి ఎక్కడ కనిపించలేదు నబిల్ బయాస్డ్ గా చేశాడు అని. ఒకవేళ నబిల్ బయాస్డ్ గానే చేసుంటే, ఫెయిల్డ్ సంచాలక్ అయి ఉంటే నిన్న నాకు సార్ క్వశ్చన్ వేసేవారు కదా, ఎందుకు నీ క్లాన్ అని వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, నీ క్లాన్ కాదని వీళ్ళకి సపోర్ట్ చేయలేదా అని క్వశ్చన్ వేసేవారు కదా. అలాంటి క్వశ్చన్ ఏం వేయలేదు. ఇంకా సోనియాని లేపి క్వశ్చన్ అడిగారు, సోనియా సంచాలకులకి కరెక్ట్ చేసిందా అని అవేని అడిగితే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్, బ్యాట్ ఇరిగిపోయింది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాను అని అంది. కానీ మన నబిల్ ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు, బాగాలేదు అనలేదు, బాగుంది అనలేదు. వీళ్ళు అంటున్నారు అనమాట హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్. తర్వాత ఆయన ఏం వినట్లేదు, పడుకొని ఉంటున్నాడు. మణికంఠ క్వశ్చన్ అడిగేసి పడుకుంటున్నాడు అలా సోఫాలో. ఆదిత్య గారు అంటారు ఆయన ఏం వినరు, ఆయన వేరే లోకల్లో ఉన్నారు అని ఆదిత్య ఓం గారు అంటారు అనమాట. తర్వాత నబిల్, నామినేషన్ లో నీ దగ్గర పాయింట్స్ ఉంటే చెయ్యి,
నన్ను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మణి. ఆదిత్య గారు అంటారు ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయి ఉంటారు ఎవరెవరికి చేయాలనేది. ఎందుకంటే ఆ 1 వీక్ ఆయన ఎవరితో తిరుగుతాడో వాళ్ళ మీదే నామినేట్ పాయింట్స్ సేకరించి నామినేట్ చేస్తాడు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడినంత మాత్రాన ఆయన ఏం చేంజ్ చేసుకోరు, ఆయన నిన్ను నామినేట్ చేయరు, అది ఇది అని చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. హౌస్ లో ఉండడానికి ఎవరు అనర్హులు అనుకుంటున్నారో, ఇంట్లో నుంచి బయటకు పంపిద్దాం అనుకుంటున్నారో 2 సభ్యుల మీద ఫేస్ మీద ఫోమ్ కొట్టండి అనేసి చెప్తారనమాట. నిఖిల్ చీఫ్ అయినందుకు నిఖిల్ నామినేట్ చేయకూడదు అని చెప్తారు. ఫస్ట్ ఆదిత్య ఓం గారిని పిలుస్తారనమాట. ఆదిత్య ఓం గారు వచ్చేసి పృథ్వీ నామినేట్ చేసి ఈ రోజు ఆయన ఇద్దరిని నామినేట్ చేసి ఇద్దరికి కూడా కరెక్ట్ రీజన్స్ ఇచ్చారు. ఇది వరకు మనకి శేఖర్ భాష గారిని నామినేట్ చేసి సేఫ్ గా రీజన్స్ చెప్పేవాళ్ళు, మీరు పడుకుంటున్నారు, మీరు మైక్ వేసుకోవట్లేదు. బట్ మైక్ వేసుకోవట్లేదు అనే పాయింట్ సోనియా కూడా చెప్పారు, కానీ ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ కూడా చెప్పారు, దానికి కనెక్టెడ్ పాయింట్ చెప్పారనమాట. పృథ్వీని సోనియాని నామినేట్ చేశారు. ఇద్దరికి చెప్పిన పాయింట్స్ మాత్రం సూపర్ గా చెప్పారు. పృథ్వీని ఏమంటారంటే నేను మీలో ఉన్న టాలెంట్ కి మీ లుక్స్ కి చాలా పెద్ద ఫ్యాన్. అవునులేండి, ఆయన హ్యాండ్సమ్ గానే ఉంటాడు పృథ్వీ. అప్పుడప్పుడు ఆట ఆడుతున్నప్పుడు ఒక చిన్న లైన్ ఉంటుంది అగ్రెషన్ కి మ్యాడ్నెస్ కి మధ్య, అప్పుడప్పుడు మీ ఆ లైన్ మర్చిపోతున్నారు. అలాగే మీరు చాలా గట్టిగా ఇన్సల్ట్ చేస్తారు. నేను అక్కడికి వచ్చినప్పుడు మీరు చాలా థ్రెట్ ఇచ్చారు, అప్పుడు నేను వార్నింగ్ ఇచ్చాను, అప్పుడు మీరు ఎఫర్ట్ యూజ్ చేశారు. మీరు అంత గట్టిగా ఇన్సల్ట్ చేసినప్పుడు అపాలజీ కూడా అంత గట్టిగానే చెప్పాలి, కానీ అంత గట్టిగా వినిపించలేదు అంటారు. ఏంటంటే ఎగ్ టాస్క్ లో మన అటాక్ వెళ్తారనమాట. ఆదిత్య ఓం గారు అటాక్ చేయడానికి వెళ్తారు వాళ్ళ గుడ్ల దగ్గరికి. నిఖిల్ వాళ్ళ క్లాన్ దగ్గరికి అటాక్ వెళ్తే ఈయన అఫెండ్ అయిపోతాడు. పృథ్వీ అఫెండ్ అయిపోయి ఓ అరుస్తా అగ్రెసివ్ అయిపోతాడు. అగ్రెసివ్ అయిపోతే ఈయన వార్నింగ్ ఇస్తున్నాను పృథ్వీ, ఇంకొకసారి అంత అగ్రెసివ్ అవ్వద్దు. ఆ క్లాన్ లో మాక్సిమం ఆడవాళ్లే ఉన్నారు. ఆదిత్య ఓం గారేమో వయసులో పెద్దతను, మణికంఠ ఏమో బక్కపలిచిన బాడీతో ఆయన ఏమి ఆడలేకపోతున్నాడు అంత కష్టంగా. ఆల్రెడీ ఒకసారి పడిపోయాడు నిఖిల్ ద్వారా, అలాగే పృథ్వీ ద్వారా ఒకసారి ఇక్కడ గట్టిగా నొక్కేస్తే ఆయన పెయిన్ ఆల్రెడీ భరిస్తున్నాడు. ఆదిత్య మన అభయ్ వచ్చేసి ఇంకా ఆయన నేను ఆడను అని చెప్పేసి గివప్ ఇచ్చేసాడు. సో ఇంక ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ క్లాన్ అంత వీక్ గా ఉన్నప్పుడు పృథ్వీ అగ్రెసివ్ అయిపోతే నువ్వు అగ్రెసివ్ అవ్వకు, నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు మీరేంటి వార్నింగ్ ఇచ్చేది అని చెప్పి ఎఫ్వర్డ్ యూజ్ చేస్తాడనమాట పృథ్వీ. సో నువ్వు ఆ ఎఫ్వర్డ్ యూజ్ చేయడం నాకు నచ్చలేదు, నాకు ఇన్సల్టింగ్ గా అనిపించింది. నువ్వు ఎలా అయితే ఇన్సల్ట్ చేసావో అంత గట్టిగా కూడా సారీ చెప్పాలి, నువ్వు అలా చెప్పలేదు అని అంటారనమాట. తర్వాత పృథ్వీ ఎఫర్ట్ యూజ్ చేసినందుకు సారీ. ఎఫర్ట్ మీకు కాదు చెప్పింది, మీరు యూజ్ చేసిన వర్డ్ కి. ఎందుకంటే మీరు వార్నింగ్ చెప్పారు కదా, దానికోసం నేను చెప్పాను. ఐఎమ్ సారీ మీరు హర్ట్ అయి ఉంటే, బట్ నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలి అనేసి అంటారనమాట. ఆయన మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు నాకు అంటారు. అంత వయసులో పెద్ద అతన్ని, అంటే తండ్రి వయసు ఉన్న అతన్ని ఎఫర్ట్ యూజ్ చేయడం కరెక్టా? కాదు కదా. ఆయన వార్నింగ్ ఇచ్చారు, ఏమంటే అగ్రెసివ్ అవ్వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినప్పుడు వేరే మాట మాట్లాడుకోవాలి, కానీ ఎఫర్డ్ హ్యాండ్ గెస్టర్స్ కరెక్ట్ గా చూపించలేదు ఆ రోజు పృథ్వీ. ఆ హ్యాండ్ గెస్టర్స్ అలా చూపించడం ఆ వయసులో పెద్ద అతనికి చాలా తప్పదు. ఎవరైనా ఇన్సల్ట్ అవుతారు. ఆయన పాపం ఆ వయసులో అంత కష్టపడి అక్కడ ఉండి సర్వైవ్ అవుతూ గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ అంత కష్టపడి అటు ఇటు ఉరుక్కుంటా టాస్క్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాంటి వాడికి అలా ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా ఫీల్ అవుతారు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు. నేను మీకు చెప్పలేదు, మీరు అన్న వాడికి చెప్పాను అంటున్నాడు. ఆయన అన్న వాడికి చెప్పిన ఆయనకి చెప్పినట్టే కదా. ఇంత లాజిక్లెస్ గా మాట్లాడుతున్నాడు పృథ్వీ ఇక్కడ. మీరు మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు అంటే, అవును మీరు ఆ గేమ్ లో నాకు మ్యాడ్ గానే కనిపించారు అని ఆదిత్య ఓం గారు అంటారనమాట. అఫ్ కోర్స్ నేను మిమ్మల్ని అక్కడ పడేశాను, హట్ ఎక్కడైంది నాకు గుర్తులేదు. మీకు హట్ ఏం అవ్వలేదు నా ప్రకారం. పడిపోతే హర్ట్ అవరా, దెబ్బలు తగలవా? ఆయన పాయింట్స్ ని కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. పడేసాను అంటున్నాడు, నా ప్రకారం హర్ట్ అవ్వలేదు అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? మ్యాడ్నెస్ అనేది రాంగ్ కూడా నా ప్రకారం. మ్యాడ్నెస్ అనేది డిఫరెంట్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది ఇక్కడ రాలేదు. అగ్రెషన్ అనేది రైట్ వర్డ్. అఫ్ కోర్స్ నేను అగ్రెషన్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా అంటున్నాడు. ఆ రోజు అగ్రెసివ్ తో పాటు ఆయన మ్యాడ్నెస్ కూడా చూపించాడు చెప్పాలంటే. ఎందుకంటే మన సీత వచ్చి ఆగు, కంట్రోల్ అవ్వు, వర్డ్స్ లూజ్ అవ్వకు. ఆదిత్య ఓం గారి మీద రైజ్ అయ్యాడు, నబిల్ మీద రైజ్ అయ్యాడు. అమ్మాయిలు అయితే 2 సంకల్లో పట్టుకొని వాళ్ళని ఆడనివ్వకుండా చేశాడు. అక్కడికి ప్రేరణ నాకు బ్రీత్ అవ్వట్లేదు, పృథ్వీ వదులు పృథ్వీ అని ఎన్నిసార్లు మొత్తుకుంటుందో.
అలాగే మణికంఠ మీద అగ్రెసివ్ అయ్యాడు. అప్పుడు సీత వచ్చి కంట్రోల్ అవ్వు, డోంట్ లూజ్ యువర్ వర్డ్స్ అంటే నేనేమైనా పిచ్చిగా మాట్లాడుతున్నానా, నేనేమైనా సైకోలో మాట్లాడుతున్నానా, నేనేమైనా మెంటల్లో మాట్లాడుతున్నానా, అది మ్యాడ్నెస్ గానే కనిపించింది. అదే కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ ఆదిత్య గారు. అందుకే ఆయన ఈ రోజు నామినేట్ చేసే పాయింట్లు బాగున్నాయని చెప్తున్నా నేను. తర్వాత సెకండ్ ఆదిత్య గారు వచ్చేసి సోనియాని నామినేట్ చేశారు. ఫస్ట్ 3 days లో ఉన్న సోనియా గారు నాకు మళ్ళీ కనిపించలేదు. ఆయన సోనియా గారు 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 అంటనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం వరస్ట్ యాటిట్యూడ్ తో మాట్లాడింది. అబ్బా, ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా మాట్లాడడం, అందరినీ న్యూట్రల్ భావంతో చూడడం, నా ప్రకారంగా యువర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ ఇన్ దిస్ హౌస్ అండ్ యువర్ సెన్సిటివ్ పర్సన్ కూడా. మీరు ఒక క్లాన్ కి వెళ్ళిన తర్వాత మీ వాయిస్ అసలు వినపడలే లేదు. అంటే మన నిఖిల్ క్లాన్ కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ 3 days లో ఎక్కడ తప్పు జరిగిన, ఆరెంజెస్ విషయంలో కూడా, బేబక్కతో ఫుడ్ లేట్ అవుతున్నప్పుడు కూడా మీరు కరెక్ట్ గా మాట్లాడేవారు, న్యూట్రల్ గా బిహేవ్ చేసేవారు. కానీ ఇప్పుడు అది లేదు, మీ గేమ్ కనిపించట్లేదు అని చెప్పారనమాట. ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంది కోపంగా. అంటే చాలా సార్లు అక్కడే ఎక్కడో కూర్చొని గుసగుస మాట్లాడతారు, అప్పుడప్పుడు కావాలని మైక్ వదిలేసి కూడా మాట్లాడుతున్నారు. ఆయన అసలు హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తే ఆయనకి అస్సలు నచ్చదు. పడుకున్నా మైక్ వదిలేసిన ఆ పాయింట్స్ చెప్పే మనం నామినేట్ చేశారు శేఖర్ భాషా గారిని. చెప్పండి ఎప్పుడనేది అనేసి అంటుంది అనమాట. ఎప్పుడు వదిలేసానంటే మీరు లాస్ట్ ఫ్రైడే మైక్ వదిలేసి మాట్లాడారు అని అంటే, సింపుల్ ఆది గారు, అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. మీ వయసుకి, మీ మెచ్యూరిటీకి, మీ వినికిడి శక్తికి అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. వరస్ట్ యాటిట్యూడ్. అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇల్లు ఒకటి బేకాలనిపిస్తుంది. ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక. అబ్బాయి సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు, అది వాడికి మైక్ లో వినబడడం ఇష్టం లేదు కాబట్టి మైక్ పక్కన పెట్టాం, ఆయన బిగ్ బాస్ చెప్పిన వెంటనే వేసుకున్నాం కదా అని అంటుంది అనమాట. ఆదిత్య గారు, సినిమా స్టోరీ చెప్పినప్పుడు మనం మైక్ ఎందుకు పక్కన పెట్టాలి, అది రూల్ కదా, మైక్ తీయకూడదు అనేది రూల్. ఆ టైంలో బిగ్ బాస్ చెప్పారు కదా మైక్ వేసుకోమని. సొంత సినిమా చెప్పినట్టయితే ఏమవుతుంది, ఇప్పుడు ఆ సినిమా మనకేం వినిపించరు కదా. వాళ్ళు వేరే హౌస్ లో మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనకి వినిపిస్తారు, కానీ వెరీ పర్సనల్స్ మాట్లాడుకున్నప్పుడు మాకేం వినిపించరు. ఆయన అదే అంటారు, మైక్ వేసుకున్నంత మాత్రం ఏమవుతుంది, అది రూల్ బ్రేక్ చేయకూడదు కదా మీరు అని అంటారు అనమాట. సోనియా, చెప్పిన తర్వాత వేసుకున్నామా లేదా అంటారు. మీరు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా గుసగుసలు మాట్లాడుతున్నారు అంటే, ఎప్పుడు బిగ్ బాస్ నాకు అలా చెప్పలేదే, చాలా సార్లు చెప్పారంటే ఎవరైనా విన్నారా ఇక్కడ అందరిని అడుగుతుంది అనమాట. అఫ్ కోర్స్ చాలా సార్లు చెప్పారు అని అంటారు. ఓకే ఫైన్ అని సోనియా అంటుంది అనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి క్లోజ్ గా ఉన్న పర్సన్స్ ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం కరెక్ట్ చేయాలి అంటే ఆయన ఉద్దేశంలో పృథ్వీ గురించి చెప్తున్నారు. ఎందుకంటే పృథ్వీకి ఈవిడి అక్క, చెల్లి, అమ్మ అని చెప్పి కనెక్ట్ అయ్యింది కదా, అంత క్లోజ్ గా ఉన్నప్పుడు తను అగ్రెసివ్ అవుతున్నప్పుడు కంట్రోల్ చేయాలి కదా. ఇది ఆదిత్య గారు ఒక్క పాయింటే కాదు, ప్రేరణది, మన నబిల్ది, మణికంఠది, యష్మిది, మెయిన్లీ వీళ్ళందరూ అంటారనమాట. అలాగే అభయ్ కూడా అన్నాడు. సోనియా అంటది, నాకు పాయింట్ అర్థమైంది, ఆయన ఇంకా చెప్పబోతారు, నాకు పాయింట్ అర్థమైంది ఆపేయండి, నేను ఏమని చేయలేదో చెప్పండి అంటది మంచి యాటిట్యూడ్ గా. మీరు పృథ్వీకి చేయలేదు ఓవర్ అగ్రెషన్ చూపించినప్పుడు అంటే, నువ్వు చూసావా అది, తర్వాత మీరు చూసారా ఎప్పుడు కరెక్ట్ చేయలేదు అనేది అంటది. ఫస్ట్ నువ్వు చూసావా అంటది. ఆయన అంత ఏజ్డ్ పర్సన్ కళ్ళు ఎదురుగుండా కనిపిస్తుంటే సింగులర్ లో ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అసలు. ఇక్కడ కూడా మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఆది గారు మీరు ఎందుకు పృథ్వీని రెచ్చగొడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారు అని చాలా సార్లు అంది. ఆది గారు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు, మీరు వెళ్ళి మీరు చేత కాకపోతే మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చుగా, మీరు ఫిజికల్ గా ఆడలేకపోతే మీరు వెళ్ళి మీ గుడ్ల దగ్గర కూర్చోవచ్చు, ఇక్కడికి వచ్చి ఎందుకు రెచ్చగొడుతున్నారు అని అంది ఆ రోజు గేమ్ ఆడేటప్పుడు. ఆయన అదే అంటున్నారు, మీరు అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కానీ కంట్రోల్ చేయట్లేదంటే. బట్ ఏంటంటే మనలో మన మాట ఏంటంటే, ఆ రోజు కంట్రోల్ చేసింది సోనియా, కానీ కంట్రోల్ చేసినా కంట్రోల్ అయ్యే విధానంలో లేడు అసలు పృథ్వీ. మీరు పృథ్వీని రెచ్చగొట్టారు అనే విషయం నిజం. పృథ్వీ అగ్రెషన్ అంటే నా గేమ్ కి స్ట్రెంగ్త్, అర్థమైందా? దానిలో ఇచ్చిన లైన్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఫస్ట్ మీరు గేమ్ ప్లాన్ అర్థం చేసుకోండి అంటది అనమాట. అంత వయసులో పెద్ద మనిషిని పట్టుకొని. ఎవరైనా తప్పు చేస్తే ఆడవాళ్ళు కరెక్ట్ చేయాలమ్మా, ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదు, తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయాలి అనేసి అంటున్నారు ఆయన. ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎక్కడ కరెక్ట్ చేయకూడదో, ఏ సిచ్యువేషన్ లో మాట్లాడాలి అనేది నాకు బాగా తెలుసు, మీకంటే ఏజ్ లో చిన్నదాన్ని అయినా సరే ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్, ఆ సంగతిలో నాకు అర్థమైంది అంటారు. అంటే మీకు తెలియదేమో ఎక్కడ పాయింట్ మాట్లాడాలో నాకు తెలుసు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అందరూ అంటూ ఉంటారు కదా, ఏదైనా
ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు మాట్లాడాలి. నాకు సార్ కూడా చెప్పారు కదా ఇది వరకు, మాట్లాడాలి, మీకు ఆ పెద్దరికం ఉంది కాబట్టి మీరు మాట్లాడితే కంట్రోల్ అవుతారని చెప్పారు కదా. సో ఆమె అదే ఈ పాయింట్ పట్టుకొని ఎక్కడ అగ్రెసివ్ అవ్వాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదు, మీకంటే చిన్నదాన్ని అయినప్పటికీ నాకు తెలుసు, నేను మెచ్యూర్డ్నే మీకంటే అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. ఎదుటి వాళ్ళని అసలు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది సోనియా. ఇప్పుడనే కదా, స్టార్టింగ్ నుంచి టాస్క్ లో అయినా నామినేషన్స్ లో అయినా ఆ ప్లేస్ లో ఆదిత్య గారు, నవీల్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా డీసెంట్ గా కామ్ గా ఉన్నారు. ఆవిడ ఎంత రెచ్చగొట్టినా, ఈయనకి డబల్ రెచ్చగొట్టింది పాపం నబిల్ని అయితే నామినేషన్స్ లో. ఆదిత్య గారు అంటారు పాపం, ఆ మాట నేను ఒప్పుకుంటాలేమ్మా అని అంటారు. గేమ్ మధ్యలో వచ్చి మీరు బ్రతిమలాడుకున్నారు, చూడు ప్లీజ్ పృథ్వీ ఇలా చేయకు అలా చేయకు అని. అర్థమైంది, చెప్పండి, కరెక్ట్ రీజన్ చెప్పండి, మీరు బ్రతిమలాడుకున్నారు అనేసి అంటదనమాట. సరే నాది ఫినిష్ అయిపోయింది రా అనేసి ఆదిత్య గారు అంటే, అవి రీజన్స్ కానే కావు అంటది. అన్ని రీజన్స్ చెప్పారు కదా, మీ స్టార్టింగ్ లో కనిపించలేదు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఆడినంత ఇప్పుడు కనిపించట్లేదు, మీరు ఇంకా బాగా ఆడాలి, గుసగుసా మాట్లాడుతున్నారు, మైక్ తీసేసి మాట్లాడుతున్నారు, ఇన్ని రీజన్స్ చెప్పినా కూడా కనిపించట్లేదు అనేసి అంటున్నారు. అప్పుడు అంటే అన్ఫిట్ ఫర్ వాట్ అంటే అర్హులను కాదు అనే దేనికి అనేసి అంటే ఇదే పెద్ద రీజన్. మైక్ వేసుకోలేదు అనేదా అంటే అది కనెక్టెడ్, అన్ని రీజన్స్ తో అది కూడా కనెక్టెడ్, అది ఒక్కటే పెద్ద రీజన్ కాదు అని అంటున్నారు అనమాట. పాపం ఆయన పాప నామినేట్ చేసేటప్పుడు ఫోమ్ కొట్టాలి కదా, సారీ అని అంటారు. ఆయన ఎవరిని నామినేట్ చేసినా సారీ అనే అంటారు. పెయింట్ పోసినప్పుడు అయినా ప్రతిసారి సారీ చెప్తే ఏమంటదంటే, నీడ్ నాట్ బి సారీ, ఇఫ్ యూఆర్ రైట్ నీడ్ నాట్ బి సారీ అంటే సారీ ఫర్ దిస్ అనేసి అంటారు. అంటే ఇలా ఫోన్ చేస్తున్నాను కదా దానికి సారీ అంటే అదేం హార్మ్ఫుల్ కాదు, మీ మాటల కంటే మీ మాటలే హార్మ్ఫుల్ ఇంకా అని చెప్తుంది అనమాట. తర్వాత సోనియా, థ్యాంక్స్, వెల్ ట్రై బట్ ఫెయిల్ వెరీ బ్యాడ్లీ. బాగానే ట్రై చేశారు కానీ పాయింట్స్ చెప్పడంలో, కానీ చాలా చెత్తగా ఫెయిల్ అయిపోయారని ఎంత యాటిట్యూడ్ గా చెప్తుంది అనుకున్నారు అసలు. తర్వాత నైనిక ఫస్ట్ మణికంఠ నామినేట్ చేస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ మణికంఠ అని చెప్పి ఫస్ట్ వచ్చేసి డిమోటివేటింగ్ అండ్ అలాగే నువ్వు సెల్ఫిష్నెస్ డిమోటివేట్ చేశాడంట. ఎందుకు అనిపించింది అంటే, వీకెండ్ ముందు రోజు నైట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పుకున్నాను చాలా టెన్షన్ గా ఉందని, నేను ఎలిమినేట్ అవ్వచ్చు అని. కానీ దానికంటే ముందు 3 days నాలాగా నేను లేను, ఎందుకంటే చాలా డిమోటివేట్. కానీ నువ్వు వచ్చి ఏం చెప్పావంటే, చాలా నేను దానికంటే ముందు 3 days చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను, కానీ నువ్వు వచ్చి ఏం చెప్పావంటే మన ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతాము, అలాగే డబల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా ఎలిమినేట్ అవుతాను అనేసి అన్నావు. అది నాకు చాలా డిమోటివేటెడ్ గా అనిపించింది. ఒకవేళ నేను ఎలిమినేట్ అవుతాను అంటే నాకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అబ్బాయి అలా ఎందుకు అవుతావు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, కానీ నువ్వు నన్ను డిమోటివేట్ చేసావు, అదొకటి రీజన్ అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, మల్టిపుల్ పీపుల్ నాతో అన్నారు ఏంటంటే మన నైనిక చాలా లో కాన్ఫిడెన్స్ తో ఉంది, అలాగే వీక్ అయిందని అన్నారు. అందుకే క్లియర్ గా మన ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే సెకండ్ వీక్ నుంచి నువ్వు డౌన్ అయ్యావు, నువ్వు డౌన్ అయినప్పుడు నా మనసులో ఏముంది అని చెప్పాలనుకున్నాను, అలాగే చెప్పాను, ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ నీకు ఉంది కాబట్టి చెప్పాను అనేసి చెప్తాడనమాట. డిమోటివేట్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు, అందరి దగ్గర విన్నాను నేను, సో దట్ అందుకే మన ఇద్దరిలో కంపేర్ చేస్తే నువ్వు అవ్వచ్చేమో, నువ్వు వీక్ గా ఉన్నావు కాబట్టి, నీకు లో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పాను అని అంటున్నాడు. కానీ ఎవరైనా లో కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పుడు అరే ఏం అవ్వవో నువ్వు ఆడావు కదా అని చెప్తారు, కానీ నువ్వే అవుతావు అని అంటే ఎవరికైనా అట్లా ఫీల్ అవుతుంది, మరి బ్యాడ్ ఫీల్ అవుతుంది కదా. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫిష్నెస్. ప్రతిసారి నువ్వు గొడవ అయిన తర్వాత అయినా, టాస్క్ అయిన తర్వాత అయినా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, అరే నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇది నచ్చట్లేదు, నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, కొంచెం మాట్లాడవచ్చు అని అడుగుతావు. కానీ ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడింది ఆఫ్టర్ ఎస్టర్డే, ఇప్పుడే మాట్లాడుతున్నాము ఫేస్ టు ఫేస్. మనం సేవ్ అయిన తర్వాత నువ్వు అసలు వచ్చి మాట్లాడలేదు. ఆవిడ పాయింట్ ఏంటంటే, ఆవిడ సేవ్ అయినప్పుడు వచ్చి కంగ్రాచులేట్ చేయలేదంట నైనిక, అది మెయిన్ ఆవిడ పాయింట్. కానీ ఆల్రెడీ ఆయన కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూసి వచ్చింది, కాడ నుంచి ఆయన మొహం మాడిపోయింది. ఆయన సేవ్ అయినప్పుడే ఆయన తీసుకోలేకపోయాడు. నిజమా ఇది, సరే నా తప్పు, నేను మళ్ళీ రిపీట్ చేయను, ఆడియన్స్ అందరికి బాగా థ్యాంక్ యూ అని చెప్పాడు. ఆయనే షాక్ అయిపోయాడు, నేను సేవ్ అయ్యానా, ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నాడు, ఆ వీడియో జనాల్లోకి ఎలా వెళ్ళింది అని. సో ఆయన బాధ ఇదనమాట. ఈవిడ బాధ ఇది, నన్ను కంగ్రాచులేట్ చేయలేదు, నువ్వు కన్ఫెషన్ రూమ్ లో నుంచి వచ్చిన తర్వాత చాలా సేపు ఏడిస్తే నేను వచ్చి నేను ఓదార్చాను, గంట సేపు ఓదార్చాను, అయినా సరే నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయలేదు అని చెప్పి నామినేట్ చేస్తా. అప్పుడు తను నేను ఆల్రెడీ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను అనేసి చెప్తాడు, కానీ అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడం అనమాట. అది ఒక నిమిషం ఫ్రెండ్స్.
తర్వాత ఏం చెప్తుందంటే, గేమ్ టాస్క్ అండ్ సేవింగ్ వచ్చేసరికి నువ్వు వేరేలా మారుతున్నావు. ఒకసారి రిలేషన్స్ లో మంచిగా మాట్లాడతావు, అదే నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్షిప్ గేమ్ లో కూడా ఫ్రెండ్షిప్ కావాలంటే చెప్పు అలాగే ఉంటా, లేదంటే పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ కావాలంటే చెప్పు అలానే ఉంటా అంటే మణికంఠ అంటాడు, గేమ్ ఆ రిలేషన్ అనేది మన స్టేజ్ లోకి ఇంకా రాలేదు, మన ఇద్దరిలోకి ఆ స్టేజ్ ఇంకా రాలేదు. మన ఇద్దరిలో ఎవరైనా వెళ్తున్నాం అన్నప్పుడు ఇంకా నేను ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు అని చెప్పాను. అంటే ఏ పాయింట్ అది అంటే, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంతే అనేసి అంటాడు అనమాట. నువ్వు చెప్పలేదు కదా అది అని అంటే, 21 days బ్యాక్ స్ట్రేంజర్ లో పరిచయం అమ్మాయి దగ్గరికి వచ్చి, నైనిక నువ్వు నా సిస్టర్ గా కనెక్ట్ అయ్యావు, ఐ లవ్ యూ సో మచ్ అని ఎలా చెప్పగలుగుతావు? ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అది ఆర్టిఫిషియల్ గా ఉంటది అని. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అక్కడ. నైన్కి అంటే డిమోటివేట్ ఎందుకు చేయడం అనేసి అంటే, డిమోటివేట్ చేయడం నా పాయింట్ కాదు, నీకు అర్థం కావట్లేదు అనేసి అంటే, ఆ తర్వాత ఇంకా నామినేట్ చేసేస్తే. సెకండ్ ఏమో ఆదిత్య గారు నామినేట్ చేస్తే. బిగ్ బాస్ లో ఏ టాస్క్ వచ్చినా డూ ఆర్ డే సిచ్యువేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, మణికంఠ కూడా పడిపోయి మళ్ళీ ట్రై చేశాడు, మీరు మాత్రం టాస్క్ వచ్చేసరికి కొంచెం భయపడుతున్నారు అని అంటది అనమాట. ఆయన పాపం నిజంగా ఎగ్ టాస్క్ లో ఆయనకు ఆస్తమా ఉన్నట్టుంది, మధ్యలో మధ్యలో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏదో స్ప్రే చేసుకుని వచ్చేవారు. అంత కష్టపడి ఆ ఏజ్ లో కూడా ఆడుతుంటే భయపడుతున్నారు అని చెప్పి నామినేట్ చేస్తుంది. ఆ గేమ్ లో నేను అస్సలు భయపడలేదు, నేను చాలా సార్లు నిఖిల్ కి పృథ్వీకి కూడా లాక్ చేశాను, అక్కడ కూడా నాకు పృథ్వీకి మధ్య ఫైట్ జరిగింది. ఆ గేమ్ లో నా 100% ఇచ్చాను, ప్రతి చోట అటాకింగ్ డిఫెండింగ్ లో కూడా నేను ఉన్నాను. మీకు ఎలా అనిపిస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అది మీ ఒపీనియన్. బాగా డిఫెండ్ చేసుకున్నారు ఇక్కడ ఆదిత్య ఓం గారు. నిజంగా అబ్బాయిని పృథ్వీ లాక్ చేసేసినప్పుడు ఇంకా అబ్బాయిని కళ్ళలో గుచ్చుతాడంట పృథ్వీ. అప్పుడు అబ్బాయి విడిపించుకోలేక ఆదిత్య గారిని పిలిస్తే ఆదిత్య గారి హెల్ప్ చేస్తారు. అలాగే ఆదిత్య గారిని పట్టుకున్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు, అటాక్ చేస్తారు, డిఫెండ్ చేస్తారు. పృథ్వీతో నిఖిల్తో కూడా బాగా లాక్ చేస్తారు. నేనేం భయపడలేదు, నేను 100% ఇచ్చాను, ఎందుకంటే త్రూ అవుట్ ద టాస్క్ గివ్ అప్ ఇవ్వకుండా ఆడారు ఆయన ఎండ్ బజర్ మోగే వరకు కూడా. అప్పుడు నైన్కి అంటే, నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయి, ఆయన వెళ్ళిపోతారనమాట, నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయి, కొంతమంది మీ టీం నుంచే ఫిజికల్ గా హర్ట్ అయినా వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు, కొంతమంది మీ క్లాన్ నుంచి అటాక్ చేస్తున్నారు, మీరు మీ డిఫెండ్ అయితే ఆపారు, అలాగే మీ అటాక్ ని కూడా ఎందుకు ఆపారు అనేసి అంటదనమాట. అప్పుడు ఆదిత్యం గారు, ఎందుకంటే మా చీఫ్ చెప్పారు అక్కడికి వెళ్ళకండి, అక్కడ మీరు అటాక్ చేయకండి అని. అంటే చీఫ్ చెప్తారనమాట, మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు ఇక్కడికి రారు, మేము అలా మాట్లాడుకున్నాము అని. అబ్బాయి నిఖిల్ ఇద్దరు మాట్లాడుకున్నారని చెప్తే ఇంక అటాక్ చేయడానికి వెళ్ళరనమాట. అప్పుడు నైన్కి ఏమంటది అంటే, మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్న చేయాలి కదా అని అంటే, నేను ఫస్ట్ డే డిసైడ్ అయ్యాను, అక్కడ మీరు సోనియా గారు నైనిక గారు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్ అంట ఆదిత్య గారు వెళ్ళారంట, నేను వెళ్ళినప్పుడు మీరు ఏమన్నారంటే నా తల మీద ఎవరో కూర్చున్నారు, నొప్పి వస్తుంది అనేసి అన్నట్టు మాట్లాడారు, సో నేను ఇంక అందుకే అక్కడికి రాలేదు, నా వల్ల ఎవరికి ఫిజికల్ గా హర్ట్ అవ్వకూడదు అనేసి. అందుకనే పృథ్వీ అగ్రెసివ్ అవుతున్నాడు కాబట్టి తనని న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ వాడాను, కరెక్ట్ గా చెప్పుకున్నారనమాట ఇక్కడ ఆయన పాయింట్స్. తర్వాత నామినేట్ చేసిన తర్వాత నబిల్ వచ్చేసి ఫస్ట్ సోనియాని సంచాలకులుగా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే, ఏ గేమ్ ఉంటుంది, వీళ్ళిద్దరూ నన్ను నామినేట్ చేశారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నామినేట్ చేయాలని ఇంకా ఆవిడ రగిలిపోయింది అనమాట. దిమాగ్ లో ఉన్నది మొత్తం చెప్పేస్తా, నన్ను మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా, మీరు ఇటు నుంచి అటు నుంచి ఇటు పాయింట్లు పట్టుకెళ్ళొద్దు అనేసి ఆయన చెప్తారు. బెలూన్ టాస్క్ లో నువ్వు సంచాలకులుగా ఉన్నప్పుడు బాక్స్ లోపల ఆట ఆడినప్పుడు అబ్బాయి తప్పు చేస్తుంటే నువ్వు అబ్బాయికి తప్పు అని డిస్క్వాలిఫై చేస్తే బాగుండేది, అలాగే కట్ చేస్తే అబ్బాయి ఫౌల్ చేశాడని చెప్పి నిఖిల్ కి విన్నర్ అని చెప్పాల్సింది. లాస్ట్ కి టై అయినా పర్వాలేదు, ఇది కూడా నేను ఒప్పుకుంటాను బిగ్ బాస్ కి చెప్పావు, సో అక్కడ నువ్వు సంచాలకులో కన్ఫ్యూజ్ అయ్యావు అంటే అబ్బాయి బాక్స్ లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు నువ్వు అక్కడే డిస్క్వాలిఫై చేసి నిఖిల్ కి విన్నింగ్ ఇచ్చేయాల్సింది, అలా ఇవ్వకుండా నువ్వు బిగ్ బాస్ కి టై అయినా పర్వాలేదు అనేసి చెప్పావు, నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించావు అని చెప్తాడనమాట. సెకండ్ పాయింట్, నేను సంచాలకులుగా ఉన్నప్పుడు నేను రూల్ బుక్ లో 2-3 సార్లు రూల్స్ చదివితే నువ్వేమో చదవలేదు, నీకు చదువు రాదు అన్నట్టు మాట్లాడావు. ఆయన అట్లనే మాట్లాడతాడు తెలంగాణ యాసలో. కూర్చొని చదువుకోండి అనేసి చదువురాదు అనే ఇంటెన్షన్ తో మాట్లాడావు, చదవాలి అనేసి అన్నావంటే నా ఇంటెన్షన్ నువ్వు చెప్పుకో, నా ఇంటెన్షన్ నేను చెప్తా కదా అంట సోనియా. థర్డ్ పాయింట్, గేమ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే వచ్చి బయాసులు సంచాలక్ అన్నావు నన్ను, అలాగే ఇది కాదు నబిల్ నా దగ్గరికి లొల్లికి వచ్చావు, సంచాలకులుగా నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గట్టిగా చెప్తుంటే నీ నరాలన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ, నా మాట నీకు వినపడట్లేదని చెప్పి నేను కూడా గట్టిగా మాట్లాడాను, ఎందుకంటే నీకు నా పాయింట్ వినపడాలి కదా అంటే సోనియా అంటే, నీకు వినపడి ఉంటే లేచేవాడివి, నువ్వు వినపడలేదు కాబట్టి కూర్చొని ఉన్నావు అంటది. ఎందుకు కూర్చొని మాట్లాడితే వినపడలేదని అర్థమా అంటే, ఆవిడ వెళ్ళి నుంచొని మాట్లాడితే ఆయన కూడా నుంచోవాలంట గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నప్పుడు.
నబిల్, కూర్చొని గట్టిగా మాట్లాడినా, నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళకు, నన్ను నా నామినేషన్ అయిపోనివ్వు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ పృథ్వీ ఇద్దరు వచ్చి టోన్ టోన్ అని అరుస్తున్నారు. ఇక్కడ ఆమె గట్టిగా మాట్లాడుతుంది, నేను గట్టిగా మాట్లాడుతున్నా. సంచాలకులుగా రూల్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మధ్యలో వచ్చారు? అట్లాంటి పొజిషన్ లో నువ్వైనా వాళ్ళకి చెప్పాలి, మీరు పోండ్రా నేను మాట్లాడతాను అని, నీ మాటలు నువ్వు మాట్లాడాలి కదా అంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అది చెప్పాను కదా బెలూన్స్ టాస్క్. సెకండ్ వచ్చేసి తను రూల్స్ చెప్పినప్పుడు బుట్ట మీద పడకూడదు, దూరంగా ఉండాలి, బుట్టని కవర్ చేయకూడదు అని చెప్తే, ముందు రూల్స్ చదువుకో, రూల్స్ చదివితే నీకు తెలుస్తుంది, చదువుకోండి అంటది అనమాట. అక్కడ ఆయన హట్ అయ్యాడు. తనకి ఏదో చదువు రాదనా, తెలుగు రాదనా అని అనిపిస్తుంది కదా ఒకటే మాట 3-4 సార్లు అంటే. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ప్రేరణ వచ్చి అడుగుతుంది అనమాట. వాళ్ళకి బిగ్ బాస్ బాస్కెట్ పంపించినప్పుడు వాళ్ళు చిన్న బాస్కెట్ లో ఉన్న గుడ్లన్నీ పెద్ద బాస్కెట్ లో వేసుకుంటారు కదా. సో మేము కూడా మా ఎగ్స్ అన్ని కింద పడేస్తారు. పృథ్వీ, సోనియా, విష్ణు అందరూ బాస్కెట్స్ ని కాలుతో తన్నేస్తే గుడ్లు కింద పడిపోతాయి. ఒక దగ్గర వేరే దగ్గరికి మేము చేసుకోవచ్చా నేలపైనవి, బుట్టలు వేసుకోమంటే సరే చేసుకోండి ఫ్రీడమ్ ఇస్తున్నా అన్నాడు. దొరికిపోయాడు అక్కడ. వాళ్ళు ఒక్కొక్క ఎగ్గు దగ్గరికి చేర్చుకుంటారనమాట. పాజ్ అయిపోయిన వెంటనే బుట్టలు వేసుకుందాము అన్నట్టు వచ్చేసి, నువ్వు బయాస్డ్ సంచాలక్ అంటే కాదు, మీరు ఎలా అయితే బుట్టలో వేసుకుంటున్నారో, ఒక బుట్టలోంచి వేరే బుట్టలో వేసుకుంటున్నారు, అలాగే నేను దగ్గరికి పేర్చుకోమన్నాను అంటే ఇంక అగ్రెసివ్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ సంచాలకులు బయాస్డ్ సంచాలక్ అని ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని ప్రూవ్ చేసుకున్నావు, అగ్రెసివ్ అయిపోయి గట్టిగా మాట్లాడితే అదే పాయింట్ ఆఫ్ టైంలో ఆయన కూడా గట్టిగా మాట్లాడతాడు అనమాట. ఈలోపు వెనకాల నిఖిల్ బాడీ గార్డ్స్ ఇద్దరు వచ్చేస్తారు. పృథ్వీ వచ్చేసి ఏంటి నీ టోన్ అని ఇంకా గట్టిగా మాట్లాడతాడు. అప్పుడైనా నువ్వు వాళ్ళని ఆపాల్సింది కదా అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సోనియా వచ్చేసి నా ఇంటెన్షన్ నేను చెప్తాను, నువ్వు చెప్పొద్దు అని అంటది కదా. అప్పుడు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని అంటే, మేడం నన్ను మాట్లాడి మేడం అంటే, ఆగు నన్ను మాట్లాడి అనేసి అంటాడు అనమాట. మేడం నన్ను మాట్లాడి, ఇంకా ఆయన కొంచెం ఎటగారంగా మాట్లాడనివ్వట్లేదు అని చెప్పి, సార్ అది మీరు చూడాలా సార్, అన్ని చూసి నాకు మాట్లాడాలా సార్ అని ఆవిడ కూడా రియాక్ట్ అవుతుంది. నా నామినేషన్స్ అయిపోయినవి, వాళ్ళిద్దరు నీ వెనకాల వచ్చారు, అది నాకు కంప్లీట్లీ నచ్చలేదు. వచ్చి కూడా మీరు రూల్స్ మాట్లాడి ఉంటే బాగుండేది, అంతేగాని నరాలు కనపడేలాగా వచ్చి టోన్ గురించి మాట్లాడుతున్నారు, నా టోన్ గురించి మాట్లాడడానికి మీరెవరు అని అంటారు అనమాట. సోనియా, సరే సంచాలకులు కన్ఫ్యూజ్ అయ్యాను అన్నావు, పాయింట్ మాట్లాడేటప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఎందుకు తీసుకున్నా, ఫౌల్ ఎందుకు కన్సిడర్ చేశాను, బాల్స్ ఎందుకు కన్సిడర్ చేశాను, ఇవన్నీ పాయింట్స్ చెప్పి నేను డెసిషన్ తీసుకున్నా. టై కానీ డిస్క్వాలిఫై కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఇచ్చిన గేమ్ నేను ఎంతవరకు వీలైతే అంతవరకు ఆడిపిస్తా. బెలూన్స్ గేమ్ ఎవరెవరు ఫౌల్ చేశారు, బెలూన్స్ అన్ని కౌంట్ చేసి నేను డెసిషన్ తీసుకున్నా, అంతేగాని ఫౌల్ కానీ డిస్క్వాలిఫై కానీ టై కానీ నేను చేయలేదు. ఎంతవరకు గేమ్ ఆడాలనిపిస్తే అంతవరకు ఆడిస్తానేసి చెప్తుంది అనమాట. సెకండ్, చదువుకోండి అన్నాను కదా, బరాబర్ అంటాను నేను, ఎందుకంటే నువ్వు చదవలేదు కాబట్టే మేము డిఫెండ్ చేస్తున్నప్పుడు కప్పేసి ఉండొద్దు అని చెప్పావు, అంటే బాస్కెట్స్ మీద కవర్ చేయకూడదు అని నువ్వు చదవలేదు కాబట్టే అట్లా చెప్పావు అంటుంది. నేను చదివిందే చెప్తున్నా, దానిపైన ఎటువంటిది కవర్ చేయకూడదు అని అంది. అంటే బాస్కెట్స్ మీద కవర్ చేయకూడదు అనే ఉందంట రూల్లో. తర్వాత సోనియా, నువ్వు సంచాలకులుగా నీ టీంకి బయాస్డ్ గా ఆడేవని అందరికీ తెలుసు. వామ్మో బయాస్డ్ నేను ఎక్కడ బయాస్డ్, మీకు ఎవరికైనా అనిపించిందో తల్లి నేను బయాస్డ్ అని అందరిని అడుగుతాడు అనమాట ఆయన. ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను నేను, నువ్వు ఎక్కడ బయాస్ చేస్తావు అంటే, ప్రూఫ్స్ తో అంట. మీ వాళ్ళు వచ్చి కాలుతో తన్నినప్పుడు లేదు, మీ వాళ్ళు వచ్చి చిన్న బుట్టలో నుంచి పెద్ద బుట్టలో వేసుకున్నప్పుడు లేదు, అది రూల్ బ్రేక్ కదా. పాజులో ఉన్నప్పుడు గుడ్లు ముట్టుకోకూడదు కదా, ఎందుకు ముట్టుకున్నారు మరి, బుట్టలో ఎందుకు వేస్తారు మరి అని అడుగుతాడు అనమాట సోనియా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, అక్కడ నువ్వు గేమ్ అంటే పాజ్ ఏంటి అనేది మిస్ అయ్యావు, గేమ్ ఏంటి పాజ్ ఏంటి అనేది మిస్ అయ్యావు. వాళ్ళు చేసింది ఎగ్స్ దగ్గరికి జరుపుకుని బుట్టలో వేశారంటే, బుట్టలో వేయలేదమ్మా, వాళ్ళ ఎగ్స్ నేల మీద నుంచి దగ్గరికి జరుపుకుని అట్లా కూర్చున్నారు అని చెప్తారనమాట. వీళ్ళ ప్రేరణ కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంది. మరి తప్పు మాట్లాడుతుంది కదా, తప్పు మాట్లాడినప్పుడు చెప్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దగ్గరికి జరుపుకున్నారు అంతే అని ఇంకా ఆవిడ యాటిట్యూడ్. బుట్టలో వేయలేదమ్మా, ప్లే అయిన తర్వాత వేసుకోవచ్చులే, బిగ్ బాస్ అడిగినప్పుడు వేయొచ్చులే అని వాళ్ళ దగ్గరికి జరుపుకున్నారా. నవీల్ చెప్తే ఏం సంచాలక్ నువ్వు, అసలు ఏం సంచాలక్ బై నువ్వు అని అంటది. అప్పుడు మళ్ళీ పృథ్వీ నిఖిల్ ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యి పాజ్ అయితే మరి బుట్టలు ఎందుకు పంపిస్తారు, బిగ్ బాస్ బుట్టలు పంపించారు కాబట్టి మేము వేసుకున్నాం కదా అంటే, సోనియా అందుకే బుక్ చదువుకోవాలనేది. నవీల్, నిఖిల్ నీదా నామినేషన్, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, పృథ్వీ వచ్చేసి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ప్రేరణ మధ్యలో చెప్తుంది అనమాట, మేము బొట్టలే వేసుకోలేదు కిందే పెట్టుకుందని చెప్తుంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా గట్టిగా మాట్లాడతారు, నిఖిల్ పృథ్వీ ఇద్దరు. నబిల్, పెద్ద బుట్ట వచ్చిన తర్వాత బిగ్ బాస్ అడిగాడు,
కౌంట్ ఎంత అని అప్పుడు వేసుకోవాలి మీరు. అప్పుడు దాకా నేను ముట్టమన్నానా, ఎందుకు ముట్టుకున్నారో అదే ఎంతో చెప్పింది. అందుకే అంటున్నా ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి. అది కాదు గేమ్, వెరీ గుడ్ అని చెప్పి ఇద్దరు ఇంకా క్లాప్స్ కొట్టుకుంటారనమాట. ఆవిడ కొడుతుంది, ఇటు ఈయన కొడతాడు నబిల్. బిగ్ బాస్ మొన్న నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా వచ్చారు, ఇప్పుడు కూడా అట్లానే వస్తున్నారు అనేసి బిగ్ బాస్ కి చెప్పుకుంటాడు పాపం. తర్వాత పృథ్వీ వస్తాం రా, మా టీం రా అనేసి అంటాడు. మీరు కూడా గుడ్లను ముట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక దగ్గరికి జరుపుకున్నారు అంటే యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఫెయిల్డ్ సంచాలక్ అంటది అనమాట సోనియా. నేనేం ఫెయిల్డ్ సంచాలక్ కాదు, నువ్వే ఫెయిల్డ్ సంచాలక్, నువ్వే కన్ఫ్యూజ్ సంచాలక్ అనేసి ఆయన కూడా ఇంకా నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ నా పాయింట్స్ అన్ని అయిపోయినాయి, ఆమె వచ్చి అక్కడ నుంచి నేను వెళ్ళి నామినేట్ చేసి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా అని చెప్తాడు. ఫెయిల్డ్ సంచాలక్ అనుకుంటే నువ్వేదో పెద్ద పాస్ అయ్యేవలే, నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, అందరూ ప్రజలందరూ చూస్తున్నారులే అంటది. నిజంగా ప్రజలందరూ ఆడియన్స్ చూడట్లేదు, ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇంకా ఆమె ఒప్పుకుంది నేను కన్ఫ్యూజ్ అయ్యానని. ఆయన మాకు సరే చెప్పలేదు ఫెయిల్ అయ్యామని. ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళు విన్ అవుతారు కదా, వాళ్ళు ఎక్కడ విన్ అయ్యారు పాపం. గేమ్ అంతా కరెక్ట్ గానే వెళ్ళింది ఆ రోజు. తర్వాత నబిల్ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేస్తాడు. ఒక థిన్ లైన్ అనేది ఉంటది, నువ్వు ఆ లైన్ క్రాస్ చేస్తున్నావు, నీ కోపంలో ఎఫ్ వర్డ్ యూజ్ చేసావు, అది చాలా తప్పు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి సంచాలక నిర్ణయం అనేది తుది నిర్ణయం ఫస్ట్ వీక్ నుంచి వింటున్నాం మనం. అక్కడ నేను లైన్ బయటకు పోయి అందరూ నుంచోండి అన్నప్పుడు ఆ లైన్ పైన నుంచొని బయాస్ సంచాలక అని 10 సార్లు అన్నావు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను బయాస్డ్ గా లేను, ఇక్కడ నేను సంచాలక కంటెస్టెంట్స్ తో మాట్లాడినప్పుడు మధ్యలో వచ్చి నువ్వు రూల్ గురించి మాట్లాడకుండా నా టోన్ గురించి మాట్లాడావు, కంప్లైంట్ చేయడానికి వచ్చావు, అసలు నువ్వెవరు నా టోన్ గురించి కంప్లైంట్ చేయడానికి అంటాడు అనమాట. బయాస్ సంచాలక్ అని అంటాడు, ఎందుకంటే ఆ రెడ్ లైన్ ఉంటుంది కదా, ఆ రెడ్ లైన్ బయట వచ్చి నుంచున్నప్పుడు బయాస్ సంచాలక్ అని అరుస్తాడు. అలాగే సోనియాతో మాట్లాడుతున్నప్పుడు నబిల్ ఈయన వచ్చేసి నీ టోన్ ఏంటి అని గట్టిగా అరుస్తాడు అనమాట, నువ్వు కూడా టోన్ దించి మాట్లాడు అనేసి. సో నువ్వు వచ్చి గేమ్ రూల్స్ మాట్లాడితే బాగుంటుంది, నా టోన్ గురించి కంప్లైంట్ చేయడానికి నువ్వెవరు అని నామినేట్ చేస్తాడు. అప్పుడు నెక్స్ట్ మధ్యలో ఇలా మాట్లాడుతున్నప్పుడు సోనియా మాట్లాడుతుంది అనమాట. సోనియా మాట్లాడుతుంటే ఆగండి నేను మాట్లాడుతున్నా కదా, ఏంటి బిగ్ బాస్ ఆ మధ్యలో నామినేషన్ మధ్యలో వస్తుంది అస్తమాను అంటే, నేను బరాబర్ మాట్లాడతాను, నాకు తప్పు అనిపిస్తే నేను మాట్లాడతా అంటది. తను రైట్ ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడుతుంది బిగ్ బాస్ అంటే, కాదు నువ్వు రాంగ్ అని రిమైండ్ చేస్తున్నా అనేసి అంటది. నువ్వేం రిమైండ్ చేయడానికి నా పేరెంట్వి గార్డియన్వి కాదు, ఇక్కడ నాకు తెలుసు నేను ఎట్లా మాట్లాడాలో, నేను నా కంట్రోల్లోనే ఉన్నాను అని చెప్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నావు కదా, నిఖిల్ని పృథ్వీని, సో నువ్వు వాళ్ళని కంట్రోల్ చేసుకో, నేను నా కంట్రోల్లో ఉన్నాను అని చెప్తాడు. అది బాగా అనిపించింది. నబిల్ కూడా ఎక్కడ తగ్గలేదు, భయపడలేదు అసలు సోనియాకి. తర్వాత నబిల్ అదే నా దగ్గరికి వచ్చి టోన్ అన్నా అది నాకు నచ్చలేదు అనేసి చెప్తాడు అనమాట. తర్వాత పృథ్వీ ఫస్ట్ పాయింట్ ఎఫ్ వర్డ్ అనేది ఆల్రెడీ నేను సారీ చెప్పేస్తాను ఆదిత్య గారికి. సెకండ్ పాయింట్ నువ్వు 100% బయాస్డ్ గానే అనిపించావు, ఎందుకంటే మణికంఠ లోపలికి వెళ్ళి 4 గుడ్లు తీసుకుంటాడంట. నువ్వు నా దగ్గర గుడ్లు తీసేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మణికంఠ 4 గుడ్లు తీసుకున్నప్పుడు నువ్వు మణికంఠ దగ్గర కూడా 4 గుడ్లు తీసేసుకోవాలి, నువ్వు తీసుకోలేదు కాబట్టి బయాస్డ్ సంచాలక్ అంటే తను పడిపోతాడంట. పృథ్వీ ప్రెషర్ తోటి ఆయన పడుకుని పోయి 4 గుడ్లు తీసుకుంటాడంట. తర్వాత చెప్తారు ఆ రోజు మనకి టాస్క్ లో, ఈ పృథ్వీ పెట్టిన ప్రెషర్ వల్ల ఆయన పడుకుని పోతాడంట. పడుకుని పోయినప్పుడు లోపలికి వెళ్తాడంట లైన్ లోపలికి, అందుకని 4 గుడ్లు తీసుకున్నాడు అతను, కావాలని తీసుకోలేదు. అలా అయితే సీత కూడా కాళ్ళు లైన్ లోపల పెట్టి కూర్చుంది, అయినా నేనేం అనలేదు కదా అని ఇక్కడ నబిల్ డిఫెండ్ చేసుకుంటాడు అనమాట. మళ్ళీ పృథ్వీ ఎవరు ఫెయిల్ సంచాలక్, నువ్వు ఫెయిల్ అంటున్నావు కదా, నేను ఫెయిల్ కాదు, ఇందాకే క్లియర్ చేశా అంటే నా ప్రకారం నువ్వు ఫెయిల్ అండ్ బయాస్డ్ అనేసి అంటాడు. తర్వాత ముందుకు వస్తారనమాట. పాపం నబిల్ మెల్లిగానే వెనక్కి వెళ్ళు అంటే, నేను ఇక్కడ ఉంటా, నేను ఎక్కడికైనా వస్తాను, నా ఇష్టం, నువ్వు చెప్పొద్దు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని చెప్పి ఆయన ఇంకా మళ్ళీ రైజ్ అయిపోతే, తర్వాత నబిల్ వచ్చేసి బిగ్ బాస్ నాకు చెప్పలేదు నేను ఫెయిల్ సంచాలకని బయాస్ సంచాలకని, నేను ఇండివిజువల్ గా నేను కంటెస్టెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వచ్చి హైటోన్ అన్నావు, అది నాకు నచ్చలేదు అంటాడు అనమాట. ఆయనకేమో ఆయన అన్నట్టు అర్థమైపోయి, నా ఇష్టం రా, నాకు మైక్ ఉంది, నా నరాలు ఎలా కావాలంటే అలా మాట్లాడతాను, నా నరాలు బయటకు వచ్చి పడినా పర్లేదు నేను మాట్లాడతాను, నువ్వు నా వాయిస్ గురించి చెప్పొద్దు అంటాడు. నేను నీ వాయిస్ గురించి చెప్పట్లేదు నాయన, నువ్వు నాది హైటోన్ అన్నావు కదా, అది ఎందుకు అన్నావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి అప్పుడు నబిల్ మళ్ళీ చెప్తాడు. ఆయనకి ఎక్కడ అర్థం అవుతుంది, ఆయన పాయింట్ వినడానికి రెడీగా ఉంటేనే కదా అర్థం అవుతుంది. ఆయన అగ్రెసివ్ అయిపోతే ఆయనకి ఎక్కడ అర్థం అవుతుంది పృథ్వీకి, ఆయనకి అర్థం కాకుండా ఆయన రివర్స్ లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత నీ వాయిస్ గురించి చెప్పట్లే, నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నన్ను అన్నావు, అది నాకు నచ్చలేదు అంటే పృథ్వీ సంచాలకులు ఇక్కడ దేవుడేం కాదు,
జస్ట్ సంచాలక్ అంతే. నీకు నచ్చకపోతే నువ్వు డిస్క్వాలిఫై చేయాల్సిందే. అంటే నబిల్ అంటే డిస్క్వాలిఫై అనేది అక్కడ రూల్ బుక్ లో లేదు. అంటే ఏం మాట్లాడుతున్నా నబిల్ నువ్వు అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సోనియా నువ్వు మాట్లాడుకో. ఇక్కడే కనిపిస్తుంది కదా గ్రూప్ గేమ్ అనేది. నిజంగా అక్కడే కనిపిస్తుంది గ్రూప్ గేమ్ అనేది. నామినేషన్స్ లో కూడా ఇండివిజువల్ గా మాట్లాడుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. తర్వాత యష్మి అంటదనమాట, పృథ్వీ అది నీ నామినేషన్ కదా నువ్వే మాట్లాడండి. అప్పుడు దెబ్బకు నోరు మూసుకుంటుంది సోనియా కూడా. తర్వాత ప్రేరణ వచ్చేసి ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసి, నువ్వు వైల్డ్ కార్డ్ లా ఉంటున్నావు, నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. రీసెంట్ గా కూడా దోశ విషయంలో అక్కడ అంతా క్లియర్ అయిపోయాక ఒకసారి నేను వచ్చి నీ దగ్గరికి చెప్దాం అనుకున్నాను నా ఇంటెన్షన్ ఏంటి అనేసి. అప్పుడు నువ్వు లేదు ప్రేరణ నువ్వు కరెక్ట్ కాదు అందరూ నిన్న అనేసి అంటున్నావు. ఆల్రెడీ అందరూ నిన్ను వీడియో ప్లే చేసినప్పుడు చూసారు కదా, అప్పుడే అన్నావు నీ ఇంటెన్షన్ ప్యూర్ గా ఉంది అనేసి అన్నావు ఆ రోజే. మళ్ళీ నిన్న నాగ్ సార్ తోటి తన ఇంటెన్షన్ నాకు నచ్చలేదు, తన ఇంటెన్షన్ మీద డౌట్ ఉంది సార్ అనేసి అన్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్తుంది అనమాట. ఆ రోజు దోశ టాస్క్ లో ఏమంటాడంటే నీ ఇంటెన్షన్ ప్యూర్ ఉంది కానీ నువ్వు ఆ మాట అంటే నచ్చలేదు అనేసి అంటాడు. కానీ నిన్న నాగ్ సార్ తోటి ఏమంటాడంటే తన ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదు సార్ అని చెప్తాడు అనమాట. అది కరెక్ట్ పాయింటే, నామినేట్ చేయొచ్చు. మణికంఠ నువ్వు గిన్నెటి పెట్టడం నువ్వు నసగడం నా చెవి దగ్గరికి వచ్చి అది నాకు నెగిటివ్ అనిపించింది. మళ్ళీ నువ్వు నీ వల్ల ఇది పెద్దదయ్యింది అనే వర్డ్ ఇచ్చి అక్కడ విసిరేసి వెళ్ళిపోతున్నావు, అందుకని నేను డిఫెండ్ చేసుకున్నాను అని చెప్తాడు అనమాట. ప్రేరణ అప్పుడు నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు ప్రేరణ అని అడగాలి. కానీ నువ్వు ఎక్కడ ఉండేదానివి నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు, నేను అలా విసిరేసి వెళ్ళిపోతే ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు అని అనాలి. కానీ నువ్వు పొద్దున్న నా దృష్టిలో ఎక్కడున్నావు, విన్నర్ క్వాలిటీస్ కనిపించినాయి, ఇప్పుడు ఇక్కడ పడిపోయావు అని అన్నావు కదా, అలా అనడం కరెక్ట్ కాదు అంటదనమాట. నువ్వు గేమ్ ఆడుతున్నావో ఎక్కడ ఫ్లిప్ అయిపోతున్నావు నాకు తెలియట్లేదు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నీట్ గా ఉండి టైం వచ్చినప్పుడు పొడిసేస్తున్నావు, అది మాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ విష్ణుప్రియతో అయింది, యష్మితో అయింది, ఆదిత్య ఓం గారిని పొడి చేశాడు, ఫాదర్ అనేసి. అందుకే కరెక్ట్ గా అంది ఆ పాయింట్. నేను నిన్ను నామినేట్ చేశానంటే నువ్వు నామినేట్ చేయట్లేదు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పొడి చేస్తున్నావు అని చెప్పి ప్రేరణ క్లియర్ గా చెప్తుంది అనమాట. నేను ఎప్పుడైనా నామినేషన్ వేసేటప్పుడు హౌస్ లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన బ్యాడ్ క్వాలిటీస్ గురించి ఆలోచిస్తాను కానీ పర్సనల్ క్వాలిటీస్ నేను కన్సిడరేషన్ లో పెట్టుకోను. అంటే ప్రేరణ అంటే నాకేం ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను పెట్టుకుంటా. ఎందుకంటే నువ్వు నేను ప్రేరణ, నువ్వు నీలా ఆలోచిస్తావు, నేను నాలో ఆలోచిస్తాను కాబట్టి నేను పెట్టుకుంటాను. నాకేం ఎఫెక్ట్ అవుతుంది అంటే కరెక్ట్ గా మాట్లాడింది ప్రేరణ ఇక్కడ కూడా. ఇది రివెంజ్ నామినేషన్ అనమాట. నేను రివెంజ్ నామినేషన్ వెయ్యను, నేను సేఫ్ ప్లే ఆడను, దట్స్ మీ. నాకు అర్థమైంది ప్రేరణ నువ్వేదో మనసులో పెట్టుకుని వేస్తున్నావు అంటే ఏ మనసులో పెట్టుకుని వేస్తున్నావు, ఎంత గట్టిగా చెప్తున్నా కదా, ఇంకేందో మనసులో పెట్టుకుని వేసేది ఏముంది అని ప్రేరణ అంటది అనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చేసి నైనిక నామినేట్ చేసి నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు 3 girls గాసిప్ చేస్తున్నావు, అలాగే నీ అన్నను ముందు పెట్టుకుని నువ్వు వెనకాల ఉంటున్నావు. అన్న అంటే నిఖిల్ అనమాట. పెట్టుకొని ఉంటున్నావు, నువ్వు మెచ్యూరిటీగానే ఉంటావు కానీ కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్ గా ఉంటున్నావు, అది చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే నైనిక అంటది మీకు తెలుసా నేను అన్నతో మాట్లాడుతున్నాను, నా 3 girls తో మాట్లాడుతున్నాను అని అంటే తెలియదు అంటే మరి నీకు ఐడియా లేదు అన్నప్పుడు నీకు క్లారిటీ లేదు అంటే అది నాకు సంబంధమే లేదు నువ్వేం మాట్లాడుతున్నావు అని ప్రేరణ అడుగుతుంది అనమాట. నీకు సంబంధం ఉంది ఎందుకంటే నువ్వు ఆ టాపిక్ తీస్తున్నావు కాబట్టి. అలాగే మీ చీఫ్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇచ్చాను అంటే అభయ్కి నేను టఫ్ కాంపిటీషన్ ఇచ్చాను అక్కడ. అంటే నువ్వు నాకు టాస్క్ లోనే కదా హౌస్ లో కూడా కనిపించట్లేదు, సైలెంట్ గా ఏదో లోకల్లా ఉంటున్నావు అంటే గొడవ పడమంటావు అంటే గొడవ కాదు, గొడవ వేరే విషయం, మాట్లాడేది వేరే విషయం. నేను అక్కడ ఒక మాట స్లిప్ అయ్యాను. నేను తర్వాత అమ్మాయితో ఎందుకే ఆవిడ బాధ ఏంటంటే క్యారెక్టర్లెస్ అని అన్నది కదా విష్ణుని, క్యారెక్టర్లెస్ అన్నప్పుడు నైన్కి ఏమంటదని నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, లాగి ఒకటి పేకాల చెంప మీద అంటదనమాట. ఆ పాయింట్ మీద చెప్పకుండా తిప్పి చెప్తుంది నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు గేమ్ ఆడట్లేదు అనేసి. అఫ్కోర్స్ కొంచెం లో అయింది అనుకోండి లాస్ట్ వీక్ నైనిక. నీకు అక్కడ సిచ్యువేషన్ ఏమైంది అనేది తెలియకుండా చెంప పగలగొట్టాలి అనేసి అన్నావు కదా, అందుకే నామినేట్ చేస్తున్నా అంటే నైనిక అంటది ఇందాక నువ్వు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటున్నావు, కనిపించట్లేదు అంటున్నావు, ఇప్పుడేమో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అనేసి అంటున్నావు. సో మాట్లాడమంటావు మాట్లాడొద్దంటావు నీ ప్రకారంగా చెప్పు. ఇందాక వచ్చేసి మాట్లాడలేదు అంటున్నావు, ఇప్పుడేమో మాట్లాడుతున్నాను అంటున్నావు, ఏం చేయమంటావు చెప్పు అంటే మాట్లాడు కానీ ఎక్కడైతే అవసరమో అక్కడే మాట్లాడు అంటది అనమాట ప్రేరణ. అప్పుడు నైన్కి అలా ఎలా అంటావు, నేను వీళ్ళతోటే ఉంటున్నాను, వీళ్ళ నా ఫ్రెండ్స్, కానీ వీళ్ళ ప్లేస్ లో ఎవరున్నా కూడా నా ముందు వచ్చి ఎవరైనా ఆ మాట చెప్తే నేనైతే పక్కా కొడతా, ఆ తర్వాత ఏమైతుందో తర్వాత చూసుకుందాం అంటది. నిజంగా వర్డ్ రాంగ్ వర్డే, అది ఎవరినన్నా ఎవరో తీసుకోలేరు. నైనిక కూడా ఇక్కడ బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. ప్రేరణ వచ్చేసి నాకు ఆ విషయంలోనే ఇమ్మెచ్యూర్డ్ అనిపించింది, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అనేసి నామినేట్ చేస్తాను అనమాట. తర్వాత సోనియా
వచ్చిందమ్మా. ఫస్ట్ నబిల్ నామినేట్ చేసి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ నబిల్ అంటే ఆయన మిస్టర్ నబిల్ అనండి, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనొద్దు అంటే మిస్టర్ అనేది రెస్పెక్ట్ మ్యాన్, తెలీదా అని అంటది అనమాట. తెలుసు కానీ ఫెయిల్డ్ సంచాలక్ అనొద్దు అంటే నామినేషన్ నాది కదా, ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నామినేషన్ పాయింట్. అసలు ఎంత యాటిట్యూడ్. నేను మాట్లాడిన తర్వాత నువ్వేమైనా మాట్లాడుకో, నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది, నేను ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తానో అంతే తీసుకునే దమ్ము కూడా ఉంది. ఏదో బెదిరిస్తున్నట్టు మాట్లాడింది అనమాట. కూర్చుంటాడు, నుంచోవాలి అంటే ఇందాక ఆల్రెడీ పృథ్వీ కూడా కూర్చున్నాడు, నాకు చేతన అవ్వట్లేదు అని అంటాడు అనమాట. సరే అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకో అని అంటది. పాపం చేతన అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మళ్ళీ బిగ్ బాస్ అని అనౌన్స్ చేస్తారనుకుంటా, లేచి నుంచుంటాడు నబిల్. అబ్సల్యూట్లీ నువ్వు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, నా ఉద్దేశంలో నువ్వు పర్సన్ గా కూడా ఫెయిల్ సంచాలక్. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో ఎక్స్ట్రాస్ లో నువ్వు మా మీద పడి, అమ్మాయిల మీద పడి మమ్మల్ని ఎత్తి పడేసావు, అయినా మేము కంప్లైంట్ చేయలేదు. సంచాలక్ అనగానే నేనే బుక్ లో రూల్ చదివా, మిగతా సమయంలో గుడ్లను దేంతోనూ కప్పడానికి వీల్లేదు, గుడ్లు పైకి కనిపిస్తూ ఉండాలి అనేది పాయింట్. మీరేమో గుడ్లను కప్పొద్దు, మీరు చేతులు వదిలేసి డిఫెండ్ చేయాలి, కాళ్ళు వదిలేసి డిఫెండ్ చేయాలి అనేది రూల్ బుక్ లో లేదు. నువ్వు సంచాలకులైన తర్వాత డిజైన్ చేసుకుంటున్నావు. నువ్వు చెప్పగానే నేను డిఫెన్స్ సిచ్యువేషన్ కూడా మార్చుకున్నా. ప్రతిసారి సంచాలకులు అవగానే నీ యాటిట్యూడ్ మారిపోతుంది. సంచాలకులు తుది నిర్ణయం అయితే ఫ్రీడమ్ వస్తుంది, కానీ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్, యువర్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. అలాగే నువ్వు ట్రూ సెల్ఫ్ కూడా కనిపించట్లేదు. టాస్క్ వచ్చినప్పుడు కూడా మెల్లమెల్లగా అది బయటపడుతుంది. అంటే సంచాలక అవగానే నీకు ఒక యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది. ఆ యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు, అలాగే నీ ట్రూ సెల్ఫ్ కనిపించట్లేదు, ఓన్లీ గేమ్స్ లోనే కనిపిస్తుంది అని చెప్తుందన్నమాట. అలాగే రూల్ బుక్ లో లేదు, రూల్ బుక్ లో చేతులు వదిలేసి డిఫెండ్ చేసుకోవాలి, కాళ్ళు వదిలేసి డిఫెండ్ చేసుకోవాలి అనేది రూల్ బుక్ లో లేదు అని చెప్తుంది. తర్వాత నబిల్, మేబీ నేను మీకు క్లోజ్ కాదు కాబట్టి, మీతో తిరగట్లేదు కాబట్టి, మీతో ఎక్కువ మాట్లాడలేదు, మీతో గుసగుసలు చేయట్లేదు కాబట్టి మీకు తెలియదేమో, ఇక్కడున్న అందరికీ తెలుసు నా ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది, ఇక్కడున్న అందరితో కనెక్ట్ అయ్యాను నేను అనేసి చెప్తాడనమాట. నేను రియల్ ఫేక్ అనేది వాళ్ళకి తెలుసు, ప్రాపర్ గా నా పాయింట్ నేను పెడుతున్నానంటే అవును పాయింట్ పెట్టాలి కానీ యాక్టింగ్ చేయకూడదు అంటది. అంటే ఆయన అరుస్తాడు కదా, మరి ఆవిడ క్లాప్స్ కొడుతుంది కదా, యాక్టింగ్ చేయకూడదు అంటే నబిల్, నేను తప్పు తీసి మాట్లాడితే నేను ఫేకా, నేను అక్కడికి వచ్చి నామినేట్ చేస్తే అవే పాయింట్లు నువ్వు మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చి నామినేట్ చేస్తున్నావు, నీ మిస్టేక్స్ చెప్పి నామినేట్ చేస్తే నేను రాంగా, నేను ఫేకా, నేను రియల్ కాదా, వావ్ అమేజింగ్ అని ఆయన కూడా అరుస్తాడు అనమాట. నవిల్, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి, ఒకేసారి నీ పాయింట్స్ రిపీట్ చేయంటే ఈవిడెక్కడ, నేను చెయ్యను, నువ్వు చెప్పుకో, నీకు గుర్తుంటే, నీకు గుర్తు చేయడానికి లేని ఇక్కడ నేను, ఇందాక అన్నావు కదా నువ్వు నేను పేరెంట్ని కాదు గార్డియన్ కాదు అని అన్నావు కదా, సో నువ్వే గుర్తు చేసుకొని నువ్వే చెప్పుకో, నేను చెప్పను అని కాలు గోక్కుండా చెప్తుంది అనమాట. ఎందుకంటే నబిల్ నామినేట్ చేసేటప్పుడు కాళ్ళు ఇలా పైకి పెడతాడు, 2 కాళ్ళు, ఆవిడ అది ఇమిటేట్ చేస్తూ చెప్తుంది. ఇక్కడ నేను గమనించాను, మీరు ఎవరైనా గమనించారో తెలియదు కానీ. తర్వాత నబిల్, నీ నామినేషన్ పాయింట్స్ కదా తల్లి చెప్పు అంటే గుర్తు పెట్టుకోవాలి, లిజనింగ్ కెపాసిటీ లేదు నీకు, ఇక్కడే అర్థమైపోతుంది, ఇదే ప్రూఫ్ నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అనేసి అని మళ్ళీ అంటది అనమాట. పాపం నాకు కూడా బ్రెయిన్ కి నత్తుంది, నారాయణ నాకు గుర్తుండ నేను మర్చిపోద్దా అంటాడు విష్ణుప్రియ లాగా. అప్పుడు విష్ణుప్రియ ఇట్లా చేయలేపుతుంది, నా పాయింట్ చెప్తున్నాడు అనేసి. సో నీ ఇక్కడ ప్రూవ్ అయింది, నువ్వు క్లియర్ గా వినట్లేదు, నీకు నచ్చినట్టుగా నువ్వు మలుచుకొని నీ టీం కి బయాస్డ్ గా నువ్వు ఆడుతున్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అనేసి నామినేట్ చేసేస్తుంది. ఐఎమ్ నాట్ ఫెయిల్ సంచాలక్ బిగ్ బాస్ అని అంటాడు పాపం. తర్వాత సెకండ్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేసి ఆయనతో కూడా ఏస్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, పెద్ద పాయింట్స్ ఏం లేవులేండి ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఏం లేదు కదా అని అంటది. లాస్ట్ లేదు కదా అనేది ఎక్కువ యూజ్ చేస్తుంది ఆవిడ. ఈ వీక్ లో మీకు చాలా సార్లు అన్నారు ఇప్పటి వరకే ఉండడం చాలా గొప్పని, ఈ వీక్ లో ఖచ్చితంగా వెళ్తానని మీరే డిసైడ్ అయ్యారు కాబట్టి సో ప్లీజ్ గో, వెళ్ళిపోండి అంటుంది. నామినేట్ చేయాలి కానీ ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్తే ఎట్లా, ఆవిడ ఇష్టమా, ఆడియన్స్ ఇష్టం కదా. ఆదిత్య ఓం గారు కాకుండా వేరే వాళ్ళు నామినేట్ అయితే ఆవిడ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి, అసలు వేరే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. ఆదిత్య గారు, మీ ప్రకారంగా నేను ఈ హౌస్ లో ఉండడానికి అర్హత లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను కాబట్టి మీరు నన్ను నామినేట్ చేశారు, కరెక్ట్ గా అన్నారు, రివెంజ్ నామినేషన్ అని చెప్పి. ఆయన కాదు, మీకు విన్నింగ్ స్పిరిట్ లేదు, గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అంటుంది. ఆయన ఫస్ట్ వీక్ లో అలా ఉన్నారు, ఆయన హౌస్ లో పనులన్నీ చేస్తున్నారు, హౌస్ రూల్స్ మెయింటైన్ చేస్తారు,
ఇప్పుడు ఎగ్ టాస్క్ లో కూడా ఆయన 100% ఎఫర్ట్ ఇచ్చారు పాపం, ఎండ్ బజర్ వరకు ఆడుతూనే ఉన్నారు. అప్పుడు ఆయన అంటే నిఖిల్ కి కూడా తెలుసు, పృథ్వీకి కూడా తెలుసు, నేను చాలా ఫైట్ చేశాను, మీరు ఇది రివెంజ్ నామినేషన్ లో చేస్తున్నారు అంతే అనేసి అంటే, మీకు ఎందుకు అర్హత లేదో చెప్పమంటే చెప్తే మీరు రెడీగా ఉన్నారంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ చెప్పండి అంటే, మీకు ఒక లైన్ ఆఫ్ లాజిక్ అర్థం కావట్లేదు అంటే, లాజిక్ ఒకటే కదా నేను అవుట్ రేట్ మొత్తం చెప్తా అంటే, వద్దులే నీ దగ్గర లేదంటే మీకు చెప్తా వినండి, మీరు వినట్లేదు, దట్ ఈస్ యువర్ ఎమోషనల్ కోషియంట్, అందుకే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేసి అనుకోవట్లేదు, ఇంకా ఆయన వెళ్ళిపోతారు అనమాట ఈవిడితో పెట్టుకోవడం ఎందుకులే అనేసి. తర్వాత మణికంఠ ఫస్ట్ పృథ్వీ నామినేట్ చేసి, ఆటలో ఫిజికల్ గా హర్ట్ చేసావు నువ్వు నన్ను, అందుకనే ఇంకా ముందు నేను ఇంకా గేమ్స్ ఆడాలి, నాకు ఎక్కడ తగులుతుందో అని భయం వేస్తుంది, అగ్రెషన్ కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఆడొచ్చు, నాకు కూడా ఇమ్యూనిటీ రావచ్చు, నేను చీఫ్ అవ్వచ్చు, నాకు చాలా గట్టిగా తగిలే దెబ్బలు నీ వల్ల నేను ఫిజికల్ గా హర్ట్ అయినా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, కొంచెం అగ్రెషన్ తగ్గించుకో, కరెక్టే నామినేట్ చేయొచ్చు ఈ పాయింట్. పృథ్వీ, ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వు మణికంఠ ఒకటి చెప్తున్నావు, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్ అవ్వు అంటే, నేను మెంటల్లీ స్ట్రాంగ్ ఏ బ్రో అనేసి అంటాడు అనమాట. తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారు, మీరు ఒకరికి హెల్ప్ అవుతుందని ఒక పాయింట్ ఇస్తున్నారు, అలాగే వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి. ముందుగానే మీరు ప్రిడిక్షన్ చేస్తున్నారు, ఈ వీక్ ఇలా ఉంటది, ఈ డే ఇలా ఉంటది అని చెప్పి ప్రిడిక్షన్ చేస్తున్నారు, అది నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాను ఒక గేమర్ లాగా. అఫ్ కోర్స్ మీరు నాకు ఫాదర్ లానే ఉంటున్నారు కానీ బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉండొద్దు, మీరు ప్రకాష్ రాజ్ గారిలో ఉండొద్దు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు లేసి పని చేయి, ఇది నీ డే అనేసి నాకు చెప్తున్నారు, మీరు నాకు అలా చెప్పొద్దు అని నామినేట్ చేస్తే ఆదిత్య గారు, ఒక ఫాదర్ లాగా చెప్పావు అన్నావు కాబట్టి, నేను ఎక్కువ ఆ సెన్స్ లో అన్నావు కాబట్టి నేను ఎక్కువ వాదించను, బట్ ఇక నుంచి నేను నీకు అడ్వైస్ కూడా ఇవ్వను అని అంటారంట మణికంఠ. అడ్వైస్ ఇచ్చేదానికి ఒక ఫిల్టర్ ఉంటదన్న అంటే, మీరు కన్ఫ్యూజ్ పర్సన్, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ పర్సన్ అంటే ఆల్రెడీ ఇందాక నైనికతో అంటాడు కదా నేను కన్ఫ్యూజ్ అయ్యా అని, మీరు కన్ఫ్యూజ్ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, మనకంటే నేను కన్ఫ్యూజ్ పర్సన్ కాదు, నేను నామినేషన్స్కి వచ్చేసరికి చాలా క్లియర్ గా ఉంటా అంటే, నిన్న మీరు అన్నారు కదా మీరు కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ మీ ఫాదర్ మాటలు మీరు వినలేదు అనేసి అన్నారు కదా, దెర్ ఈస్ నో గుడ్ ఫాదర్, ఫాదర్ ఈస్ గుడ్ అంతే, అంటే బ్యాడ్ ఫాదర్ అనేవాళ్ళు ఎక్కడా ఉండరు, ఫాదర్ అంటేనే గుడ్ అని చెప్తారు. ఆ పాయింట్ మాత్రం బాగా అనిపించింది మనకంటే. ఒక విషయం నేను నెగిటివ్ చేసినంత మాత్రం నేను మొత్తం నెగిటివ్ అనేసి ఏం కాదు, అది అయిపోతుంది అక్కడ. తర్వాత విష్ణు ఫస్ట్ నామినేషన్ ఆదిత్య గారు, నేను మీకు చీఫ్ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు, దాన్ని మీరు స్పోర్టివ్ గా తీసుకోలేదు, అది ఎందుకో నేను మీకు రీజన్ చెప్పినా కూడా మీరు ఆ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు. అలాగే మీరు ఆ స్టాక్స్ గేమ్ ఆడాలి అని అనుకున్నప్పుడు మీరు నైనికతో నేను చెప్పలేకపోయారు చీఫ్ దగ్గరికి వచ్చి, అలాగే మీరు అలాంటప్పుడు మీరు ఒక 5 మెంబర్స్ ని చీఫ్ గా ఉండి ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి నామినేట్ చేశాను, మీరు అయినా స్పోర్టివ్ గా తీసుకోలేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది అనమాట. అదే చీఫ్ గా ఆయనకి లిక్విడ్ పోయలేదు కదా, బ్లాక్ లిక్విడ్ పోసి మీరు చీఫ్ కి అర్హులు కారు అని చెప్పి రీజన్ చెప్తుంది కదా, దానికి ఆయన లాస్ట్ వీక్ నామినేట్ చేశారు, ఇప్పుడు ఇవిడి రివెంజ్ నామినేట్ చేస్తుంది అనమాట. ఆదిత్య గారు, నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఎవ్వరు వినే పరిస్థితిలో ఉండట్లేదు, ఈ రోజు కూడా ట్రై చేశాను, నేను చెప్తుంటే మీరు వినట్లేదు, కానీ మీరు చెప్తుంటే నేను ఎంతసేపైనా వింటున్నాను, సైలెంట్ గా ఉంటున్నాను, నాకు ఒక టైం నామినేషన్ టైం ఒకటే నేను చెప్పిన పాయింట్ మీరు వినడానికి అని చెప్తారనమాట. ఆయన ఏది చెప్పినా ఎవరు తీసుకోవట్లేదంట, వినట్లేదంట. సరే నేను స్పోర్టివ్ గా తీసుకోలేదని అన్నారు కదా, ఐఎమ్ సారీ, నేను ఇంకోసారి స్పోర్టివ్ గా తీసుకుంటానులే అని చెప్పి నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది అయితే ఎక్కువ అసలు ఏం కనిపించలేదు, అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏం కనిపించలేదు విష్ణుకి, యాక్సెప్ట్ చేసేస్తుంది ఏదైనా సరే, ఏం మాట్లాడట్లేదు అనమాట అసలు. ఒక కంటెస్టెంట్ గా నీ మీద బీప్ వర్డ్స్ అంటే పృథ్వీ బీప్ వర్డ్స్ వాడాడంట, అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు అనేసి చెప్పి నామినేట్ చేస్తుంది అనమాట. అప్పుడు ప్రేరణ, నువ్వు చెప్పిన బీప్ వర్డ్స్ అక్కడ ఆయన ఏదో ఫ్లోలా అన్నారు, ఆయనకి అది ఊతపదం కాబట్టి ఫ్లోలా అన్నారు, అది ఆయన నా మీదేం వాడలేదు, సో ఆయన ఆ యాంగర్ లో స్లిప్ అయిపోయారు, అక్కడ నేను స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే నన్ను ఆయన ఇన్సల్ట్ చేయలేదు, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి అంటది అనమాట. అంటే ఎగ్ టాస్క్ లో వాడినట్టున్నాడు బీప్ వర్డ్, ఎఫ్ వర్డ్ అనుకుంటా, మరి అది నాకు అర్థం కాలేదు, నాకు బీప్ వర్డ్ నాకేం వాడలేదు, ఆయన ఏదో యాంగర్ లో వాడుకున్నారు, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి, డైరెక్ట్ గా నా మొహం మీద వచ్చి మాట్లాడితే నేను స్టాండ్ తీసుకుంటాను కదా అని అంటది అనమాట. విష్ణు, ఇవే నా పాయింట్స్, ఇంకేం లేవు అనేసి అంటే, నాకు స్టాండ్ తీసుకోలేదని నన్ను ఎలా నామినేట్ చేస్తా విష్ణు, బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఒక రీజనా అనేసి అంటుంది.
మరి అలా అయితే నువ్వు నా పాయింట్స్ అన్ని తీసి రివెంజ్ చేయమంటావు. రివెంజ్ నామినేషన్ అంటే ఇది కాదు. నువ్వు నన్ను అన్న పాయింట్స్ అన్ని తీసుకొచ్చి చేస్తే అది రివెంజ్ నామినేషన్ అవుతుంది. నేను అవేం తీయలేదు కదా అంటే, లేదు నేను లాస్ట్ టైం గుడ్లు విషయంలో నేను నామినేట్ చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను నామినేట్ చేయాలని ఏదో సిల్లీ రీజన్ చెప్తున్నావు అని ప్రేరణ అడుగుతుంది. చూస్తే మనకు కూడా అలాగే అనిపించింది, ఏదో సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేసినట్టే అనిపించింది. విష్ణు పాయింట్స్ అంత స్ట్రాంగ్ గా ఏం లేవు. తర్వాత పృథ్వీ ఫస్ట్ నబిల్ నామినేట్ చేసి నువ్వు సంచాలకులుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు అలాగే బయాస్డ్ గా ఉన్నావు. నువ్వు సోనియాకి బుట్ట కవర్ చేయొద్దు అని చెప్పావు, కానీ అక్కడ ప్రేరణ కంప్లీట్ గా బుట్ట మీద పడుకొని ఉంది నేను అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు. అంటే నేను చూడలేదు, ఎందుకంటే నేను ఎన్ని అని చూడాలి, ఇక్కడ ఆల్రెడీ నిఖిల్ ఫిజికల్ గా హర్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తాను, నేను అది చూడలేదంటే అందుకే నువ్వు ఫెయిల్ సంచాలక్ అని చెప్పి నామినేట్ చేసేస్తాడు అనమాట. ఇక పెద్ద ఏమీ డిస్కషన్ అవ్వలేదు. సెకండ్ మణికంఠ, నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ వీక్ అనిపిస్తున్నావు, అలాగే నువ్వు కన్నింగ్ కూడా అనిపిస్తున్నావు. ఫిజికల్లీ వీక్ అంటే నువ్వు భయం వేస్తుంది అనేసి అన్నావు, అందుకే నువ్వు ఫిజికల్లీ వీక్. ఈయన కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేశాడు పృథ్వీ. మెంటల్లీ వీక్ ఎందుకు అంటున్నానంటే, ఇందాకే నైనికతో చెప్పావు 15 days అయినా సరే నేను ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనేసి చెప్పావు కాబట్టి నువ్వు మెంటల్లీ వీక్. అలాగే కన్నింగ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, విష్ణుకి ప్రేరణకి నీ వల్లే గొడవ పెద్దదైంది ఆ దోశ విషయంలో, అందుకే నువ్వు కన్నింగ్ అని చెప్పి నామినేట్ చేస్తాడనమాట. ఇంకా వీడియో చూసాక మాకు ఇంకా క్లారిటీ వచ్చింది అంటే, మణికంఠ, నేను కాంప్రమైజ్ అయ్యి నేను గేమ్ లో గివ్ అప్ ఇచ్చుంటే నేను ఫిజికల్లీ వీక్. నేను అక్కడ పడినా ఏడ్చినా కింద పడినా పైన పడినా నేను ఎండ బజరం మోగే వరకు నేను గేమ్ ఫీల్డ్ లోనే ఉన్నాను, నేను కన్నింగ్ కాదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటి అని 4 times చెప్పా, ఇప్పటికే 4 times చెప్పా. అంటే వీకెండ్ లో చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు కాబట్టి ఆయన నాకేం వస్తుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే అని చెప్తాడు. నువ్వు ఫిజికల్లీ వీక్ అని నామినేట్ చేస్తున్నా అంటే నేను ఫిజికల్లీ స్ట్రాంగే, అందుకే నేను ఇక్కడ ఉన్నా అనేసి, సరే నువ్వేంటో నీకే క్లారిటీ లేదు అని అంటే ఇంకా నామినేట్ చేస్తాను. తర్వాత సీత ఫస్ట్ ప్రేరణ నామినేట్. అమ్మో ఇది చాలా ఉంది. లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎమోషనల్ గా గట్టిగా ఆడినా దెబ్బలు తగిలించుకున్నావు అన్నావు కదా, మరి మొన్న నువ్వు ఎక్స్ట్రాస్ లో ఏ ఎమోషన్స్ తో ఆడి అన్ని దెబ్బలు తగిలించు, మా చేతుల మీద గీరి మమ్మల్ని కాళ్ళతో తన్ని ఇట్లా చేసావు కదా. ఒకవేళ వేరే వాళ్ళని హర్ట్ చేసే ఎమోషన్ ఎక్కడ రైటు, నేను నా ఎమోషన్స్ తో ఆడి విన్ అయితే నా ఎమోషన్ ఎక్కడ రాంగ్ చెప్పు అనేసి అడుగుతుంది అనమాట. అంటే మీ క్లాన్ మమ్మల్ని అటాక్ చేస్తున్నప్పుడు మేము మిమ్మల్ని అటాక్ చేయొద్దా అని ప్రేరణ అడిగితే, సీత సంచాలకులు నన్నేం అడగలేదే, సంచాలకులు నన్నే. సీత అంటే, మణికంఠ నన్ను తోసేసి అన్ని తీసుకొని వచ్చేస్తే నేను వదిలేయాలా? అదే వాళ్ళ ఫుడ్ రేషన్ టాస్క్ లో ఎప్పుడో మణికంఠ సీత వెళ్తారు కదా రేషన్ టాస్క్ లో, మణికంఠ నన్ను తోసుకుంటూ వెళ్ళిపోయి రేషన్ అంతా తెచ్చేస్తే నేను వదిలేయాలా అనేసి సీత అడుగుతుంది అనమాట. అప్పుడు ప్రేరణ, అప్పుడు ఆల్రెడీ మన సంచాలకులు చెప్పింది కదా నేను నీట్ గా డోర్ తీసి ఉంచుతూ ఆడండి అనేసి అని ప్రేరణ అడుగుతుంది. సీత వచ్చేసి, సంచాలకులు నన్నేం అడగలేదే, ఏం సంచాలకు అడిగావా అని యష్మిని అడుగుతుంది అనమాట. మేమేమైనా తప్పు గేమ్ ఆడామా, మేమేం తప్పు అనిపించిందో యష్మి అని అడిగితే, తప్పు గురించి కాదు సీత, నేను చెప్పిన మొత్తం తిప్పేస్తావేంటి జిలేబీ లాగా అంటే, నేనేం తిప్పట్లేదు జిలేబీ లాగా నువ్వే తిప్పుతున్నావు అని సీత అంటది. ప్రేరణ, నేను క్లియర్ గా విన్నా, ఫైట్ లేకుండా మీరు ఆడాలనుకుంటున్నారా అంటే, లేదు మేము ఫైటే చేస్తాము అనేసి అన్నావు నువ్వు. అంటే మేము అనుకున్న ఫైట్ ఏంటంటే ఎవరు పరిగెత్తుకుంటా వెళ్ళి ఎవరైతే ఫస్ట్ ఆ ఫుడ్ బయటికి తెస్తారు అనేది మేము అనుకున్న ఫైట్. నేను డిఫెండ్ చేసుకున్నా, నువ్వైతే అటాక్ చేసావు కదా అనేసి సీత అంటది అనమాట. ప్రేరణ, నా మీద అటాక్ జరిగినప్పుడు నేను కూడా అటాక్ చేస్తాను కదంటే సీత, సేమ్ నా మీద నన్ను ఎవరైనా పట్టుకున్నప్పుడు నేను అలాగే డిఫెండ్ చేసుకుంటా. సో లాస్ట్ వీక్ నీ నామినేషన్ రాంగ్, మరి అభయ్ సైడ్ కూర్చున్నప్పుడు నువ్వెందుకు కూర్చోాలా అని అడుగుతుంది. నా ఇష్టం అమ్మ, నేను ఎందుకు కూర్చోాలి, నా ఆట నేను ఆడతా అంటే సీత కూడా, మరి నా ఇష్టం, నా ఆట నేను ఆడతాను అంటే ప్రేరణ, ఓ మై గుడ్నెస్ అంటే ఈవిడ గారు ఓ మై బ్యాడ్నెస్ అంట సీత. అభయ్ గురించి నాకెందుకు, నా గేమ్ నేను ఆడాలి కదా, నా గేమ్ నేను ఆడతా, నువ్వు చెప్పొద్దు, నువ్వు నామినేట్ చేసావు కదా, నువ్వు అలా నాకు చెప్పొద్దు, ఇట్లా ఆడు అని నువ్వు ఇలా చెప్పొద్దు అని సీత అంటది అనమాట. అప్పుడు ప్రేరణ, నీ ఎమోషన్స్ నీ టాస్క్ ని ఓవర్ పవర్ చేస్తున్నాయి అనేది నా పాయింట్. అంటే మరి నీ ఎమోషన్స్ ఈ టాస్క్ లో ఎక్కడ ఓవర్ పవర్ చేయలేదా అంటే, మరి ఇక్కడ తన్నింది కదా కాలుతో సీతని, చేసాయి అంటే అందుకే నామినేట్ చేస్తున్నాను రా అనేసి చేస్తుంది అనమాట. తర్వాత సీత సెకండ్ మణికంఠ, నేను 3 weeks మణికంఠ షాక్ అయిపోతాడు, బడ్డీ కదా షాక్ అయిపోతాడు. నేను 3 weeks నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడతావు, ఎలా రియాక్ట్ అవుతావు, ఎప్పుడు ఆర్గ్యూ చేస్తావు, ఎప్పుడు ఆర్గ్యూ చేయవు, ఎప్పుడు ఫ్రెండ్లీగా తీసుకుంటావు, ఎప్పుడు సీరియస్ గా తీసుకుంటావు, ఎప్పుడు నవ్వుతావు అని తెలియట్లేదు అనేసి అంటే, అప్పుడు మనకంటే హౌస్ మొత్తానికి చెప్తున్నా, నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే వస్తే నేను రియాక్ట్ అయిపోతా, అరగంట తర్వాత నేను కామ్ అయిన తర్వాత నేనే వచ్చి సిగ్గు లేకుండా ఏడ్చి మీతో మాట్లాడతాను, అప్పుడు మీరు ఏ చెప్పినా వింటాను కానీ వెంటనే అయితే నేను తీసుకోలేను అని చెప్తాడు అనమాట.
సరే నేను డెఫినెట్ గా చేంజ్ అవుతాను అని చెప్పి నామినేట్ చేయించుకుంటాను. తర్వాత యష్మి ఫస్ట్ నామినేషన్ మణికంఠ. హౌస్ లో ఉన్న వాళ్ళందరికంటే కంపేర్ చేస్తే నువ్వు ఫిజికల్లీ వీక్ అనిపిస్తున్నావు. నువ్వు ఫిజికల్ టాస్క్ లో నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను ఎక్స్ టాస్క్ లో. అలాగే పృథ్వీ అగ్రెషన్ చూస్తే భయం వేస్తుంది అంటున్నా. నేను పృథ్వీతో నేను ఫైట్ చేసి ఆడాను ఒక అమ్మాయి అయ్యి ఉండి, నువ్వేమో భయం వేస్తుంది అంటున్నావు కదా. ఆయన కాన్షియస్ లోనే ఉంటున్నాడు ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని ఎలా అటాక్ చేయాలి అని చెప్పి. నువ్వేమో 2 చేతులు పట్టుకుని లాగుతున్నావు అనేసి అంటున్నావు. నువ్వు ఒకవేళ ఆడితే ఆడు, లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపో, గేమ్ మొత్తం కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు అంటే. మరి ఆ రోజు పృథ్వీ గట్టిగానే అటాక్ చేశాడు మణికంఠని. అలాగే నిఖిల్ అయితే గట్టిగానే తోసాడు. ఆయన గివ్ అప్ ఇవ్వకుండా ఆడాడు కదా పాపం. ఇప్పుడు మణికంఠ అందరితో పోలిస్తే నేనేం ఫిజికల్లీ వీక్ ఏం కాదు. నేను ఒప్పుకొని ఫిజికల్లీ వీక్ అయితే నేను ప్రతి టాస్క్ లో వెనకడుగు వేస్తాను కదా. అలాగే ఎక్ టాస్క్ లో గుడ్లు పట్టుకొని కాపాడుకుంటూ అబ్బాయి కూర్చున్నట్టు కాపాడుకుంటూ కూర్చునేవాడిని. మీరు వెళ్ళి తీసుకురండి, నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పేవాడిని కదా. కానీ నేను అక్కడికి వచ్చి కూడా గేమ్ ఆడాను, సో నేనెందుకు వీక్ అవుతాను, నేనేం వీక్ కాదు అని చెప్తాడు అనమాట. నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, నేను అటాక్ చేస్తూనే ఉన్నాను, నేను ఆడుతూనే ఉన్నాను అంటే. యష్మి వచ్చేసి చాలా సార్లు నా మీద పడ్డాడు, రోల్ అయ్యాడు కూడా, నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేదు కదా పృథ్వీ గురించి, నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు పృథ్వీ గురించి అని నామినేట్ చేస్తుంది. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, నేను ఫిజికల్ గా వీక్ ఉన్నాను అని నేను కంప్లైంట్ చేయలేదు. మీరు అగ్రెసివ్ అవ్వా వెళ్తున్నారు, ఆ క్షణికావేశంలో కొడితే నేను ఎక్కడికైనా ఎగిరి పడొచ్చు, నెక్స్ట్ గేమ్స్ నేను ఆడాలి కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పాను, ఫిజికల్లీ స్ట్రాంగ్ వీక్ అని చెప్పలేదు అనేసి అంటాడు అనమాట యష్మి. అదే నీకు ఛాన్స్ ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళి కూర్చోని, మరి నువ్వెందుకు వచ్చావు, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అనేసి అంటున్నాడు. నేను బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అనేసి అనలేదు. తను ఛాతి మీద చేయి పెడితే ఛాతి మీద చేయి తీయి అని అన్నని ఎవరైనా పాయింట్ అంటారు, నేనే కాదు అని మణికంఠ అంటాడు అనమాట. నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ ఏం కాదు, వీక్ ఏం కాదు, నేను ఫిజికల్లీ వెరీ మచ్ స్ట్రాంగ్ అంటే నా నామినేషన్ యు ఆర్ నాట్ అనేసి అంటది. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ అని మణికంఠ కూడా అంటాడు అనమాట. నువ్వు ఎమోషనల్ గా కూడా వీకే, నువ్వు మేము చాలా సార్లు స్ట్రాంగ్ అవ్వు అని చెప్పాము కానీ నువ్వు స్ట్రాంగ్ అవ్వట్లేదు, మేము స్ట్రాంగ్ అవుతున్నాము అని యష్మి అంటది అనమాట. మణికంఠ నేను ఎమోషనల్ గా వీక్ అయితే గేట్లు తీయండి వెళ్ళిపోతాను అనేవాడిని, కానీ నేను ఇంకా గేమ్ కంటిన్యూ చేస్తూ ఆడట్లేదు. సర్లే గేట్లు తీసే వరకు నేను నామినేట్ చేస్తా, నేను ఎవరు వెళ్తారో చూద్దాం, ఫస్ట్ నువ్వు వెళ్తావో నేను వెళ్తానో చూద్దాం, గేట్లు తీసే వరకు నామినేట్ చేస్తా అంటే. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను బయటికి వెళ్ళను, నేను గేమ్ లోనే ఉంటాను అని మణికంఠ కూడా అంటాడు అనమాట. పోతే నువ్వే పో అనేసి అంటాడు. తర్వాత యష్మి బయట చూసుకుంటారులే, నువ్వేంటి చెప్పేది పో అనేసి. తర్వాత యష్మి సెకండ్ నామినేషన్ సోనియా. నేను ఎందుకు నిన్ను నామినేట్ చేస్తున్నానంటే, నిన్ను నా క్లాన్ లో తీసుకున్నప్పుడు నేనేం తప్పు చేసినా నువ్వు మాట్లాడతావు అని కాన్ఫిడెంట్ గా నేను తీసుకున్నాను, కానీ నువ్వు చీఫ్ కి రెస్పెక్ట్ ఇస్తాను, చీఫ్ డెసిషన్ కి ఫైనల్ అయితే, మరి నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు. అలాగే ఎక్ టాస్క్ లో కూడా నువ్వే చెప్పావు పృథ్వీ నిఖిల్ అగ్రెషన్ స్ట్రెంగ్త్ అని చెప్పి, వాళ్ళ స్ట్రెంగ్త్ నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళని ముందుకు పంపించి నువ్వు వెనకాలే ఉంటున్నావు, ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు ఇండివిజువల్ గా ఆడితే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్ అనేసి నామినేట్ చేసింది అనమాట సోనియా. నిఖిల్ చీఫ్ గా ఉన్నప్పుడు నేను పాయింట్ మాట్లాడా, ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు ఆల్రెడీ మెజారిటీ నీ పాయింట్ నే ఫాలో అవుతారు, నా పాయింట్ నేను చెప్పినా యూజ్లెస్ అవుతుంది, అందుకే నేను నా పాయింట్ చెప్పలేదు అంటది అనమాట. మళ్ళీ నేను మీ మొహాలే చూసి తిరగాలి, మీ వెనకాలే ఉండాలి, నేను నా పాయింట్ చెప్పి మీరు పట్టించుకోకపోతే నాకు మళ్ళీ ఏదోలా ఉంటుంది, అందుకే నేను మీ పాయింట్ చెప్పలేదు, ఇక్కడ నిఖిల్ నా మాట వింటాడు కాబట్టి నేను పాయింట్ చెప్పాను అనేసి అంటది. అలాగే నేను గేమ్ ఆడుతున్నప్పుడు నేను చాలా అగ్రెసివ్ అయిపోతా, ఇక్కడున్న అందరి వాళ్ళకంటే అగ్రెసివ్ అయిపోతా, నేను అగ్రెసివ్ లో గ్రౌండ్ లో దిగిన తర్వాత ఎవరిని కొడతానో తెలియదు, ఎందుకురా బాబు కొట్టడం అని చెప్పి నేను వెనకాల ఉన్నాను. లక్కీలీ మీ ఫెయిల్డ్ సంచాలక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నా గేమ్ ని షో చేసుకోవడానికి, అందుకే నేను ఇలా అక్కడ ఇండివిజువల్ గా ఆడాను అనేసి. అంటే కాలుతో తంతుది కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళి వాళ్ళ బాస్కెట్స్ ని తన్నాను, బాస్కెట్స్ లో గుడ్లను తన్నేస్తుంది వెళ్ళి 2 సార్లు తన్నాను అని చెప్తుంది అనమాట. బేసికల్లీ నువ్వు చీఫ్ కి రెస్పెక్ట్ ఇస్తావా ఇవ్వవా అంటే ఇస్తాను అనంది. మరి చీఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరు చీఫ్లు మాట్లాడుకున్నారు, మీ బాస్కెట్స్ దగ్గరికి మేము రావు, మా బాస్కెట్స్ దగ్గరికి మీరు రావు, అలా అన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు మా బాస్కెట్స్ దగ్గరికి వచ్చి గుడ్లు ఎందుకు పట్టుకున్నా, మాకు తెలియదు, మరి మా చీఫ్ మాకు చెప్పలేదంటే. అయితే మీ చీఫ్ సేఫ్ గేమ్ ఆడా నిఖిల్ అంటది అనమాట యష్మి ఇక్కడ. అంటే చీఫ్ కన్వే చేయలేదనా, లేకపోతే మీరు స్ట్రాటజీ యూస్ చేశారా అంటే మీరు స్ట్రాటజీ యూస్ చేస్తారు, అలాగే వెళ్దాం పదరా అని చెప్పి ఏదో ఫంక్షన్ కి పిలిచినట్టు పిలుస్తున్నావు, నువ్వే అటాక్ చేయొచ్చు కదా, వాళ్ళని వెపన్స్ లా యూస్ చేసుకుంటున్నావు, నువ్వు మాత్రం ముందుకు రావట్లేదు ఆడడానికి అని క్లియర్ కట్ గా ఇంక నోరు మూపించే మాటలే అనమాట ఆవిడ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా. సోనియా నేను ఎక్కడ ముందుకు వచ్చాను అందరికీ తెలుసు, నేనెవరిని ఎత్తి పాడేశాను అందరికీ తెలిసి, నిన్నే ఎత్తి పాడేశాను, నేను నీ మీద అటాక్ చేశాను, అది క్లారిటీ ఉంటే చాలంటే. అబ్బో నాకు సూపర్ క్లారిటీ ఉందిలే,
క్లియర్ గా చెప్పాను నువ్వు ఫిజికల్ టాస్క్ లో వీక్ అని, నువ్వు నాకు కనిపించట్లేదు అని చెప్పాను కదా, ఎందుకు నువ్వు అది మైండ్ లో పెట్టుకోకుండా వేరే పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నావా అని అంటది అనమాట సోనియా. చూడాలి కదా యష్మి, ప్రతిసారి పృథ్వీని నిఖిల్ని చూస్తే కాదు కదా అంటది. అసలు పృథ్వీని నిఖిల్ యష్మి ఎక్కడ చూస్తుంది? పృథ్వీతో నిఖిల్తో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండేది ఈవిడికి ఏమే ఆడుకుంటా ఉంటుంది, వాళ్ళతో కూర్చొని గంటల తరబడి మాట్లాడింది, ముచ్చట పెట్టింది లేనే లేదు. మళ్ళీ నోరు జారింది ఇక్కడ సోనియా. అట్లా నోరు జారి నోరు మూపిద్దాం అనుకుంది, కానీ నోరు మూసే క్యాండిడేట్ అయితే యష్మి కాదు కదా. అప్పుడు యష్మి కూడా చూసిందే చెప్తున్నా, చూడకుండా నేనేం చెప్పట్లేదు నీ గురించి, చూసే నువ్వు ఫిజికల్ గా వీక్ అని నేను చెప్తున్నా. అలాగే నా ఇష్టం, నేను నిఖిల్నే చూస్తాను, పృథ్వీనే చూస్తాను, కానీ గేమ్ వచ్చినప్పుడు నేను వచ్చి ఇండివిజువల్ గా ఆడతాను, నీలాగా నేను వెనకాలండి వాళ్ళని ముందుకు పంపించను అని చెప్తుంది అనమాట. తర్వాత సోనియా, నీ క్లాన్ లో ఉన్నప్పుడే నీకు క్లారిటీ లేదు, నేను ఇంకేం కనిపిస్తాను నీకు అనేసి అంటే యష్మి, అవునమ్మా నీకు సూపర్ క్లారిటీ ఉంది కదా, ఇలా ఉన్న ప్లేట్ ని ఎలా తిప్పేస్తావు, ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్ గా నీకు సూపర్ గా తెలుసు, వాళ్ళందరినీ వెపన్స్ లా వాడుకొని నువ్వు మాత్రం వెనకాల కూర్చుంటున్నావు సైలెంట్ గా అంటే, సోనియా ఎలా ట్రిగ్గర్ చేయాలో ఏమేమి మాటలు మాట్లాడాలో కూడా నీకు చాలా తెలుసు కదా, నీ అంత నాకు తెలియదులే అమ్మ అంటది. యాక్చువల్ గా సోనియా మాట్లాడిన మాటలకి ఎదుటి వాళ్ళు ట్రిగ్గర్ అయిపోతారు. ఇవాళ మన నవీన్